హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, గొడవ వాతావరణం అలుముకున్నట్లు అనిపించి ఇంట్లోంచి బయటకు వచ్చిన ఆమె ఎదురుగానున్న దృశ్యం చూసి కాళ్ళ కింద భూకంపం కంపించింది. అలా జీవోత్సంలో చూస్తూ బిగుసుకుపోయింది. జీవితంపై ఉన్న ఆశ చచ్చిపోయింది. అతను ఉన్న చోట నిలబడి దిగ్భ్రాంతికి గురైన తన్నే చూస్తున్నాడు. అతని వెనకనే అమాయకంగా కొంచెం టెన్షన్గా నిల్చున్న అమ్మాయి, ఆమె చేతిలో ఉన్న బాబ్ పైనే ఉన్నాయి అక్కడ వారి కళ్ళంతా. యథాతథంగా షాక్ అయిన అమ్మాయి కళ్ళు కూడా అతని వెనకనున్న ఆమెపైనే ఉన్నాయి. ఒక్క చుక్క కన్నీరైనా రాల్చకుండా శిలా ప్రతిమలా నిలబడి ఉన్న ఆమె మౌనం ఏ అనర్థానికి దారితీస్తుందోనని ఆలోచించసాగాడు ఆ వ్యక్తి. అది రైల్వే స్టేషన్. అక్కడ ఒక అతను బెంచ్పై కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజే భూమిపై అతని చివరి రోజు కాబోతుంది కాబట్టి. విచక్షణ జ్ఞానం కోల్పోయి తన సమస్యకు అదే సరైన మార్గమని తన్ను తాను సమాధానించుకుంటూ ఈ నిర్ణయం సరైనదేనని దృఢ నిశ్చయంతో పట్టాల వైపుకు సాగడతను. వెళ్తూ వెళ్తూ చివరిసారిగా ఆమె ఫోటో చూసి, నన్ను క్షమించు సాధన, ఆవిడ మన ప్రేమను ఒప్పుకోదు. అలా అని ఆవిడ్ను ఎదిరించలేను కూడా. నేను నీకు అన్యాయం చేశాను. అందుకే ఇలా అంటూ కన్నీళ్లతో ఆ ఫోటోను తడుముతూ ఉండగా అప్పుడే వినిపిస్తున్న ట్రైన్ కూతను విని అటువైపుగా నడిచాడు. కొన్ని నెలల క్రితం. ఓయ్, నీకు నేనంటే ఎందుకు ఇష్టం? ఎందుకోనోయ్ తెలదు అంటూ ఆ మెడ చుట్టూ చేతులు వేస్తూ అన్నాడతను. అదేంటి, ఏదో కారణం ఉండాలి కదా? అవును, ఉండాలి కదా. ఏంటోనోయ్ నాకు లేదు అంటూ మరింత దగ్గరకు లాక్కున్నాడు. తను అలిగి అతన్ని నెట్టి పక్కకు వెళ్తుంది. అతను ఆమెను చుట్టేస్తూ, పిచ్చి, నిన్ను ప్రేమించటానికి కారణం అడుగుతున్నావా? నువ్వేనే పప్పి, నీకంటే పెద్ద కారణం కావాలా నిన్ను ప్రేమించటానికి? అంటే నీలో నన్ను దాచుకుంటావు చూడు, ఆ గుణం నాకు చాలా ఇష్టం. నేను అలిగితే బుజ్జగిస్తావు చూడు, అది ఇంకా ఇష్టం. నన్ను నాకంటే బాగా చూసుకుంటావు చూడు, అది కూడా ఇష్టం. ఆమె నవ్వుతూ, ఇంకా? అబ్బా, ఒక్కటైతే చెప్పగలనే, నా ప్రపంచం మొత్తం నువ్వే నిండిపోయి అందులో నీలో ఏ ఇష్టం అంటే ఏం చెప్పను చెప్పు. నువ్వెప్పుడూ ఇంతే అర్జున్. నువ్వు కూడా ఇంతేనా? మనకు దొరికే కాస్త టైంలో ఇలాంటి బోరింగ్ ప్రశ్నలతో తల తినకపోతే ఏదైనా రొమాంటిక్గా మాట్లాడవచ్చు కదా బేబీ. ఆహా, అప్పుడు పిచ్చి వేషాలు వేద్దామనా అంటూ తన చెవి కొరుకుతుంది. అప్పుడప్పుడు ఇలాంటివి చేద్దామని కూడా అంటూ ఉండగా, చీ పోరా, నీకు సిగ్గు లేదు. నీ దగ్గర నేను సిగ్గుపడితే ఎలానే అన్ను అంటూ తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ తన్మయంలో అలానే ఉండిపోయారిద్దరూ. అనాదిత ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. అమ్మా నాన్న, అర్జున్ తన లోకం. తనిప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. చదువులో చురుగ్గా ఉండటంతో ఒక పైసా కూడా ఖర్చవ్వకుండా చదువుతూ వచ్చింది. తను ఒక మంచి జాబ్ చేస్తూ తన ప్రేమించిన అర్జున్ని పెళ్లి చేసుకోవాలని ఆమె కల. చూద్దాం నెరవేరుతుందో లేదో. ఇక అర్జున్ విషయానికి వస్తే బెంగళూరులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. తనకు చిన్నప్పటి నుంచి అన్ను అంటే చాలా ఇష్టం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఇంటర్లో ఉన్నప్పుడే తనకు ప్రపోజ్ చేసినాం. చదువును ఎక్కడ నిర్లక్ష్యం చేస్తాడోనని తనకు ఇష్టం లేదు అని అవాయిడ్ చేసింది అన్ను. ఆ బాధలో ఉండి మనిషి మనిషిలా కాకుండా తయారయ్యాడు. ఇక తనను అలా చూడలేక తనకు అర్జున్ అంటే ఇష్టమేనని, చదువుని నిర్లక్ష్యం చేస్తాడేమన్న భయంతో తన్ను అవాయిడ్ చేశాననే విషయం వివరంగా నచ్చెపుతుంది. అప్పటి నుంచి వీరిద్దరూ ఒకరిని మరొకరు పొందాలని పట్టుదలతో చక్కగా చదువుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీరిద్దరి లక్ష్యం వీళ్ళ ప్రేమను గెలిపించుకోవటమే. సెలవుల్లో ఇంటికి వచ్చిన అర్జున్ ఇలా దొంగచాటుగా అన్నుని కలుస్తూ ఉంటాడు. అన్ను అర్జున్ని విడిపించుకొని, అమ్మో, ఇక నేను వెళ్తాను అర్జున్, ఇప్పటికే లేట్ అయింది. అన్ను బేబీ, హాలిడేస్ వంకతో నేను అసలు ఇక్కడికి వచ్చేదే నీకోసం. అలాంటిది నువ్వే నాతో టైం స్పెండ్ చేయకుంటే ఎలా చెప్పు. అన్ను అర్జున్ చెక్కిలిపై చెయ్యి వేసి, నాకు నిన్ను విడిచి వెళ్ళాలని లేదు అర్జున్, కానీ వెళ్ళాలిరా. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం. బాయిరా అంటూ బాధగా ముందుకు వెళ్ళబోతుంది. మరుసటి రోజు. అర్జున్
అబ్బా, దీనితో మాట్లాడదామంటే ఈ మూగ సైగలతోనే సరిపోతుంది. అట్లీస్ట్ ఒక ఫోన్ కూడా లేదు దీని దగ్గర. ఎలాగైనా ఈ రోజు నేను తనకు ఫోన్ గిఫ్ట్గా ఇవ్వాలనుకొని మొబైల్ షాప్కి వెళ్ళి వీలైనంత కాస్ట్లీ మొబైల్ తీసుకొని ఒక సిమ్ కార్డ్ కూడా తెచ్చి అందులో వేసి ఇంటికి వస్తాడు. అప్పుడే బాల్కన్లోంచి లోపలికి వెళ్తున్న అన్నుని చూసి తమ స్పాట్కి రమ్మని కళ్ళతోనే సైగ చేస్తాడు. అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నాడు. సమయం చూసుకుని ఎవరికి అనుమానం రాకుండా అన్ను కూడా అక్కడికి చేరుకుంది. ఇంత లేట్ ఏంటి బుజ్జి? ఆడపిల్లనమ్మా, 100 పనులుంటాయి. నీలాగా ఖాళీ అనుకున్నావా ఏంటి అంటూ పక్కన కూర్చుంటుంది. సరేలే, నీకోసం ఏం తెచ్చానో గెస్ చేయి. పానీపూరి. కాదు, కొంచెం రిచ్గా ఆలోచించవే. చాక్లెట్ ఆర్ ఐస్ క్రీమ్ ఆర్ కేక్. అర్జున్ తల బాదుకుంటూ, ఇంత తింగరదానివంటే నువ్వు అంటూ తన పక్కన దాచి ఉంచిన మొబైల్ తీసి అన్ను చేతిలో పెడతాడు. ఏంటి మొబైలా అంటూ నోరు తెరుస్తుంది. ఓపెన్ చెయ్యి. అమ్మో, నాకు వద్దు అర్జున్. ఏమైందన్ను? అమ్మ తిడుతుంది. ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పు. వద్దురా, మళ్ళీ తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఏహే, నువ్వు తీసుకుంటావా లేదా? అది అంటూ నాంచుతుంది. సరే పో ఇక అంటూ బుంగమూతి పెడతాడు. అన్ను అర్జున్ దగ్గరకు జరిగి తన చేతిని పట్టుకొని, అర్థం చేసుకో బంగారం, ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుంది. తెలియకుండా కవర్ చేస్తే మన మధ్య సాగే ఈ మౌన రాగాలు సీరియల్ కాస్త మధుర గానాల్లా మారుతుందే. ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతాడు. అన్ను కొంచెంసేపు ఆలోచించి సరేనంటుంది. ఆ మొబైల్లో వారిద్దరు దిగిన సెల్ఫీని వాల్పేపర్గా సెట్ చేస్తాడు. అర్జున్ కొన్ని ఫీచర్స్ గురించి చెప్తూ ఎలా యూజ్ చేయాలో వివరంగా చెప్తూ ఉంటాడు. సరే అర్జున్, ఇక నేను వెళ్తాను. ఎప్పుడు చూసినా వెళ్తాను అనకపోతే నీతోనే ఉండిపోతాను అర్జున్ అని ఒక్కసారైనా అన్నావా? పిచ్చోడా, నా మనసు ప్రతి క్షణం కోరుకునేది అదేరా. నిన్ను అంటి పెట్టుకునే ఉండే రోజులు ముందు ఉన్నాయి. సో ఇప్పుడు వెళ్ళాలి కన్నా. సరే జాగ్రత్త, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తూ ఉండు. ఇప్పుడు ఎలాగో ఇక్కడే కదరా ఉన్నావు. రోజులో 5-6 సార్లైనా డైరెక్ట్గా చూసుకుంటాం కదా, మరి మెసేజ్ ఎందుకు? ఓసేయ్ అన్రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్ అంటూ తన భుజం చుట్టూ చేత్తో చుట్టేసి, లవర్స్ మధ్య అంతమవ్వలేనన్ని మాటలుంటాయి. మన మధ్య కమ్యూనికేషన్ లేక సైగల భాషలకు అలవాటయ్యి నీకు సరిగ్గా తెలియటం లేదు కానీ ఆ లైట్ నైట్ చాటింగ్లు, కిస్ మెసేజ్లు పంపించుకోవటం, అప్పుడప్పుడు అలా రొమాంటిక్గా మాట్లాడుకోవటం, అబ్బో చాలా ఉంటాయిలే అంటూ సిగ్గుపడుతూ ఉంటాడు. అబ్బాయి గారికి చాలానే ఆశలు ఉన్నాయి గాని బాయ్, నేను వెళ్ళొస్తాను. రాక్షసి కనీసం అది ఊహించుకోదు, నన్ను కూడా ఊహించుకొనివ్వదు అనుకుంటూ తను వెళ్ళిన కొద్దిసేపటికి ఇంటికెళ్ళిపోతాడు. అలా సెలవులు ముగించుకొని అర్జున్ తిరిగి కాలేజ్కి వెళ్లే రోజు వచ్చేసింది. అర్జున్ రెడయి లగేజ్ చేతిలో పట్టుకుని అన్నుకి మెసేజ్ చేశాడు. వస్తున్నా అంటూ మెసేజ్ చేసి అర్జున్ని చేరుకుంటుంది. అన్ను వెళ్ళగానే అర్జున్ గట్టిగా కౌగిలించుకుంటాడు. అన్ను కూడా అలాగే ఉండిపోయి వస్తున్న ఏడుపుని అదుపు చేసుకుంటుంది. కౌగిల్లోనే కాలాన్ని గడిపేయాలనుకుంటున్న ఆ జంటకు ఏదో శబ్దం వినిపించి లోకంలోకి వస్తారు. నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నానే, మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. నేను కూడా ఉండలేనురా అంటూ అలాగే తనను పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది. తనను తాను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా కన్నీళ్లు వాటికవే రాలుతున్నాయి. ఏమైందన్ను, ఎందుకింతలా ఏడుస్తున్నావు? అన్ను మాత్రం గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. అర్జున్ కంగారుగా అన్ను ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ఏమైందిరా చెప్పు అన్ను, నువ్వేడుస్తుంటే చూడలేకపోతున్నా, ప్లీజ్ చెప్పు అన్ను. అర్జున్కి అనుమానం రాకుండా, ఏం లేదు అర్జున్, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అందుకే అంటూ మళ్ళీ ఏడుస్తూనే ఉంది. అర్జున్ అన్నుని హక్ చేసుకుని ఓదారుస్తూ ఉంటాడు. నువ్వే ఇలా అయిపోతే ఎలా రా? నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. ఎప్పుడు నాకు ధైర్యం చెప్పి పంపే నువ్వు ఇలా డీలా పడిపోతే నేను అక్కడ ప్రశాంతంగా చదవగలనా చెప్పు. ఎంత ఓదారుస్తున్నా అర్జున్ వల్ల అవ్వట్లేదు. అర్జున్కి ఎందుకో డౌట్ వచ్చింది. తనకు తెలియకుండా అన్ను ఏదో దాస్తుందనిపించింది. అర్జున్ అలాగే తన వీపై చెయ్యి వేసి నిమురుతూ తనకు ధైర్యాన్నిస్తున్నాడు. కానీ తన మనసంతా అల్లకోలంగా ఉంది. ఎలాగైనా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాడు.
చాలాసేపటికి అన్నుని సముదాయించగలిగాడు. అన్నుని వదిలి, అన్ను ఇప్పుడు ఓకేనా నువ్వు? "హ్మ్." "ఏమైందన్ను? నిజంగా ఏం కాలేదు అర్జున్." అలా చెప్పేటప్పుడు తను దాస్తున్న తన కన్నీళ్లను గమనించాడు అర్జున్. ఏదో జరిగింది అని అర్థమవుతుంది. కానీ అది నువ్వు నా దగ్గర దాస్తున్నావు. నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటానన్ను. నిన్ను బాధ పెడుతుంది ఏదైనా ఎవరైనా సరే. వాళ్ళు నా చేతులు బతకరు అంటూ కోపంగా ఎర్రగా మారిన కళ్ళతో అన్నాడు. అయ్యో, నువ్వేదేదో ఊహించుకొని బుర్రపాడు చేసుకోకుమా. నువ్వు అనుకున్నట్లుగానే అలాంటిదేం లేదు అంటూ కళ్ళు తుడుచుకొని నార్మల్గా నటిస్తుంది. అసలు ఏం జరిగిందో త్వరగా తెలుసుకుంటానన్ను. నీ మనస్సుకు మరోసారి ఇంత బాధను కలగనివ్వను అనుకొని. సరే పద వెళ్దాం. ఎక్కడికి? హాస్టల్కి వెళ్ళవా నువ్వు? లేదు, వెళ్ళట్లేదు. ఎందుకు? నిన్నిలా వదిలి వెళ్ళలేనన్ను. అర్జున్, నేనిప్పుడు బాగానే ఉన్నాను. నువ్వు వెళ్ళురా. నేను బాగలేనన్ను. నా మనసేం బాలేదు. కొంచెం సెట్ అయిన తర్వాత వెళ్తాను. సరే. అన్నుని ఇంటి దగ్గర వదిలి తన లోపలికి వెళ్ళిపోతాడు అర్జున్. ఆ రోజు రాత్రి పడుకున్నాడే గాని తన మనసంతా అన్ను తలపులే. తన దగ్గర మాత్రమే అన్ను చూపే తన అల్లరి, తన నవ్వు, తన చిలిపితనం గుర్తొచ్చి తన అధరాలపై చిరునవ్వు కదలాడింది. అలా తలుచుకుంటూ తన ఏడుపు గుర్తొచ్చి ఒక్కసారిగా పైకి లేస్తాడు. అసలు మార్నింగ్ ఎందుకు అన్ను అలా అయిపోయింది? ప్రతిదీ నాతో పంచుకునే అన్ను తన బాధను ఎందుకు పంచుకోవట్లేదు? నా దగ్గర ఎందుకు దాస్తుంది అంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. అలా ఆలోచిస్తూ మనసంతా గందరగోళంగా అయిపోయి ఒకసారి అన్ను ప్రశాంతమైన మోముని చూస్తే తన మెదడు మళ్ళీ చురుగ్గా పనిచేస్తుందనిపించి అన్ను వాళ్ళ ఇంటి గోడ దూకి లోపలికి వెళ్తాడు. అక్కడ అన్ని రూమ్ చెక్ చేస్తాడు. ఎక్కడా అన్ను కనిపించలేదు. ఎక్కడికెళ్ళిందిది అనుకుంటూ వంటగది వైపు చూసేసరికి అక్కడ కింద పడుకుని దోమలు కొడుతూ ఉంటే వాటిని తడుతూ నిద్రపోతున్న అన్ను కనిపించింది. బాగా ఏడవటం వల్లనేమో ముఖం కొంచెం ఉబ్బి ఉంది. అన్నుని అలా చూసి ఆశ్చర్యపోయాడు అర్జున్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అన్ను ఏంటి ఇక్కడ పడుకొని ఉంది అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి తన తలపై చెయ్యి వేసి ఆ పేంగ నిమిరాడు. తనకు దుప్పటి కప్పి తనను ఇక ఆ స్థానంలో చూడలేక గొంతులోంచి బయటకు వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకుంటూ వెనుదిరిగాడు. తన కొద్ది కొద్దిగా అర్థమవసాగింది. తన అనుమానం నిజమో కాదో తెలుసుకుందామనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ రాత్రంతా అన్ను ఆలోచనతో నిద్ర పట్టలేదు అర్జున్కి. మరుసటి రోజు ఉదయం పొద్దున్నే లేచి బాల్కనీలోకి వచ్చి అన్ను కనిపిస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు అర్జున్. అప్పుడే అన్ను కుటుంబం అంతా తయారై ఎక్కడికి వెళ్తూ వాళ్ళ ఇంటి తాళం చెవి తమ తోటమాలికి ఇస్తుండటం గమనించాడు అర్జున్. తను కావాలనుకున్నది తన వద్దకు చేరుకునేలా చేసిన ఆ దేవుడికి కోటి దండాలు పెట్టుకున్నాడు అర్జున్. గబాగబా కిందకు వెళ్ళి ఎవరూ చూడకుండా తోటమాలి కీ ఉంచిన చోటు నుంచి దాన్ని తీసుకుని తన దగ్గర దాచుకున్నాడు. తను ముందుగా అనుకున్నట్లుగానే త్వరగా వెళ్ళి మినీ కెమెరాస్ తెచ్చి అన్ను వాళ్ళ ఇంట్లో ప్రతి చోట కవర్ చేసేలా ఇల్లంతా ఫిక్స్ చేశాడు. మినీ కెమెరాస్ కాబట్టి సుష్టంగా చూస్తే కానీ తెలుసుకోలేరు. అందులోనూ ఆ ఫిక్స్ చేసిన చోటల్లా ఏదో ఒక థింగ్ దాన్ని కవర్ చేసేలా చేశాడు కాబట్టి పెట్టిన తనకు తప్ప ఇంకెవరికీ తెలిసే ఛాన్స్ లేదు. ఏ సమయంలోనైనా అన్ను కుటుంబం వచ్చే ప్రమాదం ఉండటంతో త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తాళం చెవి ఎక్కడి నుంచి తీశాడో అక్కడే పెట్టేసి కెమెరాస్ను కనెక్ట్ చేసి ఉంచిన తన ల్యాప్టాప్ నుంచి మానిటర్ చేస్తున్నాడు. కొద్ది నిమిషాల్లో అన్ను వచ్చి తాళం చెవి తీసుకెళ్ళింది. బయట కూడా ఒక కెమెరా ఫిక్స్ చేసి ఉంచడంతో అక్కడ జరిగేదేది తన కళ్ళను దాటి వెళ్ళలేదు. అలాగే చూస్తూ ఉన్నాడు అర్జున్. అన్ను లోపలికి వెళ్ళిందో లేదో అప్పటికే వాళ్ళమ్మ గావు కేక వేస్తూ టీ పెట్టుకుని తీసుకురావే అనింది. టీ పెట్టి తీసుకుని వచ్చి అందరికీ ఇచ్చింది. ఇంట్లో పని అంతా తానే చేస్తూ ఉంది. కనీసం ఒక్కరు కూడా తనకు హెల్ప్ చేయట్లేదు. పైగా తన పనిని ఇంకా పెంచుతున్నారు. ఇదంతా చూస్తూ అర్జున్ కోపం తారస్థాయికి చేరిపోయింది. పనంతా అయిపోయి పొద్దుటి నుంచి ఏం తిన్నందువల్ల నీరసంగా ఉండటంతో చల్లగాలికి అలా కాసేపు కూర్చుందామని కింద కూర్చుందో లేదో విమల, అన్ను అమ్మ
ఒసేయ్, వంట ఎవరు చేసి చావాలే? నీ మొగుడేమన్నా చేస్తాడనుకున్నావా? పొయ్యి త్వరగా వండి చావు. గుడికి వెళ్లి దర్శనమైన తర్వాతే అందరు బ్రేక్ఫాస్ట్ చేయాలన్న వంకతో వాళ్ళంతా తిరిగి వచ్చేటప్పుడు దారిలోనున్న హోటల్లో తినేశారు. కనీసం అన్నుని తినడానికి రమ్మని కూడా పిలవలేదు. వాళ్ళంతా తినే వరకు అన్ను ఆ హోటల్ బయట నిలబడిపోయింది. తన ఆకలి కోసమని అడుగు ముందుకు వేస్తే అమ్మ అరుస్తుందనే భయంతో ఆగిపోయింది. ఒంట్లో ఓపికను కూడగట్టుకుని వంటకు ఏర్పాట్లు చేస్తుందన్ను. భార్గవ్ తమ్ముడు, అమ్మా నాకు జ్యూస్ కావాలి. విమల, ఒసే ఏడుపుగొట్టు మొహందానా, నా బంగారు కొడుకు గ్లాస్ జ్యూస్ తెచ్చివ్వు, అసలే చిక్కిపోతున్నాడు. సరేనమ్మా అంటూ జ్యూస్ తెచ్చి తమ్ముడికి ఇచ్చింది అన్ను. అమ్మా, దీని మొహం నాకు చూపించదని చెప్పు. షెన్ని డైరెక్ట్గా చూసినట్లు వాళ్ళంతా కంపరం పుడుతుంది. విన్నావుగా, ఇంకా ఇక్కడే తగలడ్డావేం? ఇంక వాడికి కనిపించక, లేకపోతే నా కొడుక్కి చిరాకు తెప్పిస్తున్న నిన్ను చీల్చి ఉప్పు పాత్రేస్తా అంటూ కోపంగా అంటుంది. ఇదంతా అలవాటైన అన్ను కన్నీళ్లకు బదులు విరక్తిగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళుతూ కళ్ళు తిరిగినట్లు అనిపించి పడిపోబోయి టేబుల్ని పట్టుకొని తన్ను తాను నియంత్రించుకొని లేచి నిలబడుతుంది. అన్నుని ఆ పరిస్థితుల్లో తన ముఖం చూస్తేనే తెలిసిపోయేలా ఉంది అన్ను ఎంత బలహీనంగా ఉందో. చూస్తూ ఉంటే ఇంత జరుగుతున్న ఒక్కసారి కూడా ఇవేమీ తనతో పంచుకోనందుకు అన్నుపై కోపం, తాను చెప్పుకోలేకపోయినా తెలుసుకోలేకపోయినందుకు అర్జున్కు తన పైన తనకే అసహ్యం కలిగాయి. తాను ఊహించుకోలేని విధంగా అన్ను ఇంత బాధను భరిస్తుందా అనుకుంటూ చూస్తున్న అర్జున్కి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. తనని అందరూ ఒక పని మనిషిలా చూస్తున్నారు. అలా అని అన్ను సవతి కూతురు కూడా కాదు, తమ సొంత కూతురే. సొంత కూతురుతోనే ఇలా ప్రవర్తిస్తున్నారంటే చీ, వీళ్ళసలు మనుషులే కాదు అనుకున్నాడు. అందుకేనేమో ఇన్నాళ్ళు తన గుండెలో బలవంతంగా దిగమింగుకున్నాం తన వ్యధను ఎవరితోనూ పంచుకోలేక నిన్న అంతలా రోధించింది నా బంగారం అంటూ జలపాతంపై వర్షిస్తున్నాం తన అశ్రు బిందువులను ఆపలేకపోతున్నాడు అర్జున్. వంట చేసి అందరికీ వడ్డించిన తర్వాతే అన్ను తినడం చూసి అర్జున్ మనసు చలించిపోయింది. అన్నుని పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకోవాలంటూ తాను కళ్ళు కంటుంటే ఒకవైపు తన రాణిని ఒక పరాయి మనిషిలా వాళ్ళు బాధలు పెడుతూ ఉంటే తన సహనం అంతకందకు నశించిపోతూ వచ్చింది. చూడ్డానికే నాకు ఇలా ఉంటే ఆ హింసను భరిస్తున్న నా తల్లి ఎంత అల్మటించిపోతుందో అర్థం చేసుకోగలను. ఇక చూడలేక ల్యాప్టాప్ మూసేస్తాడు. అంతా భోజనం చేసి నిద్రకు ఉపక్రమించడానికి సిద్ధంగా ఉండటం చూసిన అర్జున్ ఇదే సరైన సమయమని అన్నుని తాము రెగ్యులర్గా కలిసే చోటుకు రమ్మని మెసేజ్ చేశాడు. అన్ను వాళ్ళ నాన్న మధ్యాహ్నం భోజనానికి వచ్చినందున ఆయనకు వడ్డిస్తూ ఉండిపోయింది అన్ను. మెసేజ్ చేసి చాలాసేపు అవుతున్నా తన నుంచి రిప్లై లేకపోవటంతో తన్ను మళ్ళీ బాధిస్తున్నారేమోనన్న అనుమానం వచ్చి వడివడిగా ల్యాప్టాప్ తెరిచాడు. వాళ్ళ నాన్న కూడా తనను నాన్న మాట్లాడుతున్నాడు. చూస్తూ ఉంటే అర్థమైంది ఏంటంటే అన్ను చేయి జారి గ్లాసులోని నీళ్లు కొన్ని ఒలిగి ఆయన కూర్చొని తింటున్న చాప మీద పడ్డాయని అలా అరుస్తున్నాడు. ఇదంతా చూస్తూ ఆ కుటుంబం మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది అర్జున్కి. చీ, చివరికి వీడు కూడా ఇలాంటి వాడేనా? వీడు అసలు తండ్రేనా? కూతురు పుడితే తానే ప్రపంచంగా బతుకుతున్న తల్లిదండ్రులను చూశాను. ఇలా కూతురు పుట్టిందని తన్ను కనీసం మనిషిలా కూడా చూడని ఇలాంటి మృగాల మధ్యన నా అన్నుని ఇన్నాళ్ళు నేను ఉండనించింది. చా అనుకుంటూ కోపంగా పక్కనున్న గోడను చేత్తో గట్టిగా గుద్దాడు. రోజు అన్ను మనసు పడే గాయం కంటే తన నొప్పి చాలా చిన్నదిగా కనిపించింది అర్జున్కి. వాళ్ళు పడుకున్న గదిలో మాటలు వినిపిస్తుంటే కళ్ళు తుడుచుకుంటూ వినసాగాడు. ఇక ఆ ముదనష్టపు దాన్ని ఎందుకే ఇంట్లోనే పెట్టుకుని ఉన్నావు? పెళ్లి చేసి పంపి చేతులు దులుపుకోకుండా అంటూ అన్ను అమ్మను అంటుంది. అబ్బా అమ్మా, మేం కూడా ఆ క్షణం కోసమే వేచి చూస్తున్నామేం. ఆఖరికి ముష్టోడు కూడా లక్షల రూపాయలు కట్నం అడుగుతున్నాడు. ఎవడు తక్కువ తీసుకుంటే వాడింట్లోకి నెట్టేయటమే. వీలైతే అవిటి వాళ్లకు కట్టపెట్టడానికి కూడా మేం రెడీ. అందుకే సంబంధాలు చూస్తున్నారాయన. నువ్వు చూస్తూ ఉండు, ఏదొక పిచ్చోడు దొరక్కపోడు. ఈ ఇంటికి పట్టుకున్న పీడ వదలకపోదు అంటూ విమల అంటుంటే ఆవిడ కళ్ళల్లో రాక్షసానందం శిష్టంగా కనిపిస్తుంది.
అర్జున్ కన్నీళ్లు తన చెంపలపై చేస్తున్న యుద్ధానికి ఉబ్బి తబ్బిపోతున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ అన్ను కాల్ చేశాడు. అర్జెంట్ అయితే గాని అర్జున్ కాల్ చేయడని తెలిసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది అన్ను. హలో అన్ను, చెప్పు అర్జున్ అంటూ మెల్లగా భయపడుతూ మాట్లాడుతుంది. ఏమైంది అంత చిన్నగా మాట్లాడుతున్నావు? అమ్మ వాళ్ళు వస్తారేమోనని. నువ్వు నాకు చెప్పవే, ఎప్పటికీ చెప్పవు అంటూ కోపంగా మనం కలుసుకునే చోటికి రా, నీతో మాట్లాడాలి. ఏంటిప్పుడా? అమ్మో, అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారు అర్జున్, నా వల్ల కాదు, నేను రాలేను. నువ్వు వస్తావా లేక నన్ను రమ్మంటావా? ఏంట్రా ఇలా మొండిగా మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా ఎంత గొడవ అవుతుందో. అందుకే నువ్వే వస్తే అదేముండదు కదా, నేనే వచ్చేస్తా. నేను వీలు చూసుకొని వస్తాను సరేనా? వీలు చూసుకొని కాదు, వీలైనంత త్వరగా రా అంటూ మరో మాటకు తావివ్వకుండా ఫోన్ పెట్టేశాడు. ఏమైంది వీడికి ఇలా బిహేవ్ చేస్తున్నాడంటూ ఆలోచిస్తూ ఉండిపోయిందన్ను. ఇంట్లో పగని ముగించుకొని అర్జున్ దగ్గరకు వెళ్తుంది. అలా తన దగ్గరకు వస్తూనే, ఏంటి అర్జున్ ఈ టైంలో రమ్మన్నావు? ఎవరైనా చూస్తే? తను అలా నడుస్తూ వెళ్ళిందో లేదో తన్ను ఒక్క ఉదుటున చేరుకొని తన చెయ్యి పట్టుకున్నాడు అర్జున్. వదులు అర్జున్, ఎవరన్నా చూస్తారు. చూడని, అందరూ చూడని ఏం కాదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా? సరే చెప్పు, ఏంటి విషయం ఇంత అర్జెంటుగా పిలిచావు? పద పెళ్లి చేసుకుందాం. అన్ను షాక్ అయి అర్జున్ చేతిని వదిలి, ఏమైంది అర్జున్ చెప్పు, ఇప్పుడెందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావంటూ తన ముఖాన్ని చేతులతో పట్టుకోబోతుంది. తన స్పర్శతో కరిగిపోతారని తన చేతిని పక్కకు జరిగి, నాకిప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది, చెప్పు, ఒప్పుకుంటావా లేదా? ఇక 1 ఇయర్ తర్వాత మనమే జాబ్ చేస్తూ పెద్దలను ఒప్పించి మన పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా అర్జున్. ఇప్పుడెందుకు తొందరపడుతున్నావు? వాళ్ళు చేతుల్లో నిన్ను పెట్టి నిన్ను వెళ్ళలేనన్ను అనుకుంటూ బయటకు మాత్రం కొంచెం గట్టిగానే, అదేదో ఇప్పుడే చేసుకుందాం, వాళ్ళను తర్వాత ఒప్పిద్దామన్ను. వద్దర్జున్, ఇది తప్పు. ఇన్ని రోజులు మనల్ని కష్టపడి పెంచినాం, మన తల్లిదండ్రులను మోసం చేయకూడదురా. అందుకు నా మనసు అంగీకరించదు. ప్లీజ్ అర్జున్, ఈ 1 సంవత్సరమే కదా, అప్పుడు నువ్వు వద్దన్నా నేనే నీ వెంటపడి తాళి కట్టించుకుంటా. అర్థం చేసుకోమ్మా అంటూ తనకు నచ్చ చెబుతుంది. నీ గురించి పట్టించుకోకుండా నిన్ను చులకనగా చూస్తున్న పేరెంట్స్ అంటే ఎంత గౌరవమే నీకు. నీకింత గొప్ప మనసు ఇచ్చిన ఆ దేవుడు ఆ రాక్షసులకెందుకు ఇవ్వలేదు అనుకుంటూ ఉంటే తనకు తెలియకుండానే అర్జున్ కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి. అన్ను అర్జున్ని కంగారుగా దగ్గరకు తీసుకుని, ఏమైంది నాన్న, ఈ కన్నీళ్ళెందుకు? నీకు దూరంగా ఉండలేకపోతున్నా నన్ను. నా ప్రాణం పోతున్నట్టుగా ఉంటుందే. మనిషిని మాత్రమే, అక్కడ ఉంటున్నానే, మనసంతా నీ దగ్గరే. నీ గురించి ఆలోచిస్తూ కొన్నిసార్లు ఏడుపొచ్చి ఏడుస్తుంటానే, కానీ నన్నక్కడ నీలా ఓదార్చే వాళ్ళు లేరు చిట్టి అంటూ తన్ను కౌగిలించుకుని అలాగే ఉండిపోయాడు. అర్జున్ కాస్త కుదుట పడిన తర్వాత, ఇన్ని రోజులు వెయిట్ చేశాం, ఇంకొన్ని రోజులే కదా అర్జున్, ప్లీజ్ మామ్ అంటూ తన్ను లాలించి ఒప్పిస్తుంది. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని? రా అలా కూర్చుందామంటూ కూర్చొని తాను తెచ్చిన బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేస్తాడు. ఇక్కడికి ఎందుకు తెచ్చావు అర్జున్? ఇంటి దగ్గర పెట్టి రావాల్సింది కదా, అక్కడ నువ్వు ఉండవు కదా. విస్మయం నిండిన మొహంతో అర్జున్ చూస్తుండగా, ఇది మనం తినడానికి తెచ్చాను బంగారం అంటూ తినిపించబోగా, ఇల్లు పక్కనే కదా, నేను వెళ్ళి తినేస్తానులే, నువ్వు తిను అర్జున్ అలిగినట్టు ఫేస్ పెట్టి, అంతేలే, నేను తినిపిస్తే ఎందుకు తింటావు? నీకు నేను పరాయి వాళ్ళ కనిపిస్తున్నానేమో, అందుకే తినట్లేదు అంటూ మొహం పక్కకు తిప్పుకుంటాడు. నా బంగారం అలగకు బుజ్జి అంటూ తన వైపుకు తిప్పుకొని నోరు తెరిచి పెట్టు అంటుంది. అర్జున్ ఒక్కో ముద్ద ప్రేమగా తినిపిస్తున్నాడు. అంతా నాకే తినిపిస్తావా, నువ్వు కూడా తిను అంటూ అన్ను అర్జున్కి పెట్టసాగింది. ఇద్దరు తిన్న తర్వాత అర్జున్ అన్ను ఒళ్ళు పడుకుంటాడు. తన తల్లోకి మృదువుగా వేళ్లు పోనిచ్చి ఆర్తిగా నిమురుతూ ఉంది. అన్ను, నువ్వు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవుగా అంటూ తన అమ్మ నిరంతరం తన చెంత ఉండాలంటూ ఆశపడుతున్న పిల్లాళ్ళ ముద్దుగా అడిగాడు అర్జున్. నేను ఎక్కడికి వెళ్తాను కన్నా, అది కూడా నిన్ను విడిచిపెట్టి అంటూ ప్రీతిగా అర్జున్ నుదుటిపై ముద్దు పెట్టింది.
అమ్మ ప్రేమకు నోచుకొని నన్ను ఒక అమ్మలా చూసుకుంటూ వచ్చావేం? నీ ప్రేమకు నేనెప్పుడు రుణపడి ఉంటానన్ను. త్వరగా నా భార్యగా నా జీవితంలోకి అడుగు పెట్టవేం? నువ్వు నీ ప్రేమతో నన్ను ముంచేస్తూ ఉంటే, నీ ప్రేమతో నిన్ను మురిపిస్తూ సంతోషంగా బతుకుతామనుకుంటూ 2 చేతులతో తన నడుమును చుట్టేసి మరింత గాఢంగా అల్లుకపోయాడు. అలా ఎంతసేపు ఉన్నారో నిమిషాలు లెక్క పెట్టుకోలేదు కానీ వచ్చి చాలా సమయమే కావస్తుందని నలువైపులా అంధకారాన్ని విస్తరిస్తూ ఈ జంటను వారించింది గగన బేబీ. అలా భవిష్యత్తు ఆలోచనల్లోకి వెళ్ళిన అర్జున్ తాను వెళ్ళిపోతే ఇక్కడ అన్ను పరిస్థితి తలుచుకుంటూ లేచి కూర్చొని అన్నుతో, అన్ను నాకొక మాట ఇస్తావా? నువ్వు అడిగితే ప్రాణమే ఇచ్చేస్తాను అర్జున్. అది సాధ్యం కాదులే. ఎందుకు కాదు అంటూ అమాయకంగా అడుగుతుంది. నీ ప్రాణం నా ప్రాణంతో ముడిపడి ఉండగా నువ్వు ఒక్కదానివే నీ ప్రాణం ఎలా వదలగలవే పిచ్చిమొద్దు అంటూ తన నుదురుతో అన్ను నుదురుని ఆనిస్తాడు. సరే చెప్పు, మాట ఇస్తావా ఇవ్వవా? తీసుకో అంటూ తన పెదవులపై కోమలంగా చిన్న ముద్దిస్తుంది అన్ను. అర్జున్ ఫోన్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన అన్ను అర్జున్ బలవంతంగా విడిపించుకొని తన చేష్టలకు బిడియంగా దూరం జరగబోతుండగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూనే అన్ను నడుంపై చెయ్యి వేసి సమీపంగా లాక్కున్నాడు అర్జున్. ఒకవైపు ఫోన్లో మాట్లాడుతూనే తన బుగ్గపై వేలితో రాస్తూ తన ముంగులను సవరిస్తూ అన్ను ముఖం తనకు అభిముఖంగా మళ్లించుకొని మరొకసారి ముద్దు పెట్టుకుంటాడు. అన్ను సిగ్గుతో అర్జున్ని తోసేసి పక్కకు వెళ్ళి నిలబడుతుంది. అర్జున్ ఫోన్ మాట్లాడేసి అన్ను దగ్గరగా రాబోతుండగా, నేనిక వెళ్తాను బాబు, ఇక్కడే ఉంటే నీ వేషాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. హే ఏం చెయ్యనులే, ఇంకా ఆసేపు ఉండవచ్చుగా అన్ను అంటూ తన మెడ చుట్టూ చేతులు వేసి తన కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. అమ్మో ఇప్పటికే లేట్ అయిందిరా. ఇంట్లో పక్కింటికి వెళ్తున్నానని చెప్పి వచ్చాను అర్జున్, వెళ్తాను. మళ్ళీ అమ్మ వాళ్ళు వెతుకుతూ ఉంటారేమో. వాళ్ళ పేరు ఎత్తగానే మళ్ళీ అగ్నిగుండంలోని నిప్పుల వలె అతని కళ్ళు మండిపోతున్నాయి. అన్నుతో నార్మల్గా మాట్లాడుతూ, నువ్వు ఇందాక ప్రామిస్ చేసావు గుర్తుంది కదా? హా అర్జున్, ఏదో మాట ఇవ్వమన్నావు కదా, చెప్పు ఏ మాట కావాలి? అన్ను నీకొకటి చెప్తాను, జాగ్రత్తగా విను. నేను నీకు దూరంగా ఉండే ఈ సంవత్సర కాలం నాకు నువ్వు నీ లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ నాకు చెప్పాలి, సరేనా? హా కానీ ఎందుకు ఇలా అడుగుతున్నావు అర్జున్? చెప్తాను కానీ ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. చెప్పు, ప్రతి మూమెంట్ చెప్పాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఐ వాంట్ టు నో ఎవ్రీ యాక్షన్ దట్ గోయింగ్ అరౌండ్ యూ వెన్ ఐ ఆమ్ నాట్ విత్ యూ. విశేషంగా అర్జున్ చూస్తూ సరేనంటుంది. ఆఖరికి వాళ్ళు నిన్ను పెడుతున్న హింసతో సహా నాకన్నీ తెలియాలి అంటూ పిడికిలి బిగించి, వాళ్ళు నీకు ఇచ్చిందంతా వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలంటే నాకన్నీ తెలియాలన్ను, తప్పదు అని మనసులో అనుకున్నాడు. అన్ను కలవరపడుతూ, ఏం ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నన్నెవరు హింస పెడతారు అంటూ తత్తరపాటుగా అంటుంది. దాచింది చాలు అన్ను, ఇక నేను నిజం చెప్పు అంటూ తన భుజాలు గట్టిగా పట్టుకుని అడుగుతున్నాడు. ఇదంతా తనపై తనకు కోపమే కానీ అన్నుపై కాదు, నిజం చెప్పలేదన్న కోపం తప్ప. అన్నుపై ఎప్పుడూ కోపగించుకోలేదు అర్జున్. తను ఇంతలా కోప్పడ్డం మొదటిసారి చూస్తుంది అన్ను. అది కూడా ఇందాక ఫోన్లో వాయిస్ కొంచెం కోపంగా అనిపించి ఏమైందోనని ఒకంత భయంగానే వచ్చినాం. అర్జున్ని చూడగానే ఆ టెన్షన్ వదిలిపోయింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా తన్ను ముద్దు చేసిన అర్జునేనా తనపై ఆగ్రహం చూపిస్తుంది అనుకుంటూ భయంగా, నేను నీ దగ్గర ఏం దాచలేదు అర్జున్ అంటూ వణుకుతున్న కంఠంతో మాట్లాడుతున్న అన్నుని అలా చూసి తనేం చేశాడో స్పృహలోకి వచ్చి అన్ను భుజాలను వదిలిపెట్టి సారీరా అంటూ తను హగ్ చేసుకున్నాడు. అన్ను గుండె ఇంకా వేగంగా కొట్టుకోవటం గమనించిన అర్జున్, సారీ అన్ను, ఐఎమ్ రియల్లీ సారీ అంటూ తనకు బాధ కలిగించినందుకు తన కళ్ళ వెంబడి కారుతున్న కన్నీళ్లకు జత చేరుస్తూ మౌనంగా ఏడవసాగాడు. అర్జున్ కన్నీటి చుక్కలు అన్ని వీపుపై జాలువారుతుండగా అన్ను తేరుకొని ఆందోళనగా అర్జున్ మొహాన్ని చేతిలోకి తీసుకొని, ఏడవక అర్జున్, ఇప్పుడు ఏమైందని నా మీద కోపడినందుక ఈ కన్నీళ్లు? అవునంటూ తల ఊపుతూ ఏడుస్తున్నాడు. అర్జున్ కన్నీళ్లు తుడుస్తూ, ఇందులో తప్పేముందని అర్జున్,
నీకు తెలుసా, ఎవరి మీద అయితే హక్కుగా మనం ఫీల్ అవుతామో వాళ్ళ మీద ప్రేమతోనే కొన్నిసార్లు ఇలా అరుస్తూ ఉంటాం. అంత మాత్రాన వాళ్ళను ప్రేమించడం మానేస్తామా ఏంటి? నువ్వు నా వాడివి అర్జున్. నాపై అరిచే హక్కే కాదు, తప్పు చేస్తే కొట్టే రైట్ కూడా నీకుంది. అందుకే ఇంత ఏడవాలా అంటూ తనను దగ్గరకు తీసుకుని హత్తుకుంటూ ఆప్యాయంగా వీపు నిమురుతూ బుజ్జగించసాగింది. అన్ను కౌగిల్లో తన కష్టాన్ని పంచుకొని, ఇన్నాళ్లుగా ఎంత మనోవేదనను అనుభవించి ఉంటావే, ఒక్కసారి కూడా నాకు చెప్పాలనిపించలేదా అంటూ దీనంగా కళ్ళల్లోనే చూస్తూ అడుగుతాడు. మనోవేదన ఏంటి, హింస ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. నువ్వేదో భ్రమపడుతున్నట్లున్నావు అర్జున్. ఇక ఇవేమీ ఆలోచించకుండా రిలాక్స్ అవ్వు. నా కళ్ళతో చూసానే సొంత అమ్మ నాన్నే నిన్ను టార్చర్ చేయటం, ఇప్పుడు కూడా భ్రమపడుతున్నానంటావా? అన్ను నిర్ఘాంతపోయి నోట మాట రాక అలాగే నిల్చుండిపోయింది. తన ప్రమేయం లేకుండానే కారుతున్న అశ్రు బిందువులు ఆనకట్ట అడ్డుపెట్టిన అలుపెరగకుండా తమ పంతం గెలిపించుకుంటున్నాయి. వాటికి అడ్డుపడి ఆపే ప్రయత్నం చేయలేకపోతుంది అన్ను. చూడవే, నీ కన్నీళ్లు కూడా సమాధానమిస్తున్నాయేం? మరి నువ్వెందుకు నోరు విప్పట్లేదు అన్ను? నాకు భయపడి చెప్పలేదా, లేక నాతో చెప్పుకున్న తీరనంత బాధను ఒక్కదానివే చవి చూడాలని దాచుకున్నావా? అన్ను మౌనంగా విలపిస్తుంది. అర్జున్ చూడలేక వెళ్ళి తన కౌగిల్లో బంధించి తన తల నిమురుతూ స్వాంతన చేసుకున్నాడు. చాలు అన్ను, ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన నీ నరకం చాలు అంటూ తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని, నా మాట విను, పెళ్లి చేసుకుందామన్ను. నిన్ను మహారాణిలా చూసుకుంటానే. ప్లీజ్ ఒప్పుకోవే అంటూ స్వచ్ఛమైన ప్రేమ కురిపిస్తున్నా తన కళ్ళను చూస్తూ కాదనడానికి మాట పెగలడం లేదు. భారమైన మనసుతో, వద్దు అర్జున్, నీ చదువు పూర్తయ్యాకే మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అంటే నేను పెళ్ళయ్యాక చదవలేను అనుకుంటున్నావా అన్ను? అది కాదు అర్జున్. పెళ్ళి అంటే మెడలో తాళి కడితే అయిపోయే తంతు ఒకటే కాదు, దాని తర్వాత ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. స్ట్రెస్సు, బాధ్యతలు ఇలా చాలానే ఉంటాయి. ఆ రెండిటిని మేనేజ్ చేయలేవు అని నేను అనట్లేదు, కానీ నువ్వు మేనేజ్ చేయలేని పరిస్థితి నేను నీకు తీసుకురాదలుచుకోలేదు. అర్థం చేసుకో. పైగా పెళ్లి చేసుకుంటే నీ చదువు దృశ్యం మనం ఊరు వదిలి వెళ్ళాలి. ఇక నా చదువు కూడా ఆగిపోతుంది. జాబ్ చేస్తూ ఇండిపెండెంట్గా బతకాలన్న నా కళ కూడా చెదిరిపోతుంది. ఇప్పటికి కూడా నీ నిర్ణయం అదే అయితే చెప్పు, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. అర్జున్ అన్నుని అలానే చూస్తూ నిల్చున్నాడు, ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. అన్ను కూడా అలానే చూస్తూ నించుంది. అలా 5 నిమిషాల మౌన పోరాటం పిమ్మట అన్ను అర్జున్ 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని తన భుజాలపై వేసుకుంటూ, ఏం మాట్లాడవేంటి అర్జున్, నువ్వేది చెప్తే అదే చేస్తాం. మాడిపోయిన ఫేస్తో, ఇంకేం చెప్పను, నీ చదువు పేరుతో నా నోరు కట్టేశావుగా. ఈ ఒక్క అనబోతున్న అన్ను నోటి మీద చెయ్యి వేసి, ఈ ఒక్క సంవత్సరమే కదా అర్జున్ అంటావు, అంతేగా, ఉండక చేస్తానా అంటూ అసహనంగా అంటాడు. నువ్వు అలా ఉండవద్దు అర్జున్ అంటూ తన గడ్డం పట్టుకుని, నీకొకటి తెలుసా, నాకెంత కష్టం వచ్చినా తట్టుకోగలను, కానీ నీ కళ్ళలో బాధని, చిరునవ్వు లేకుండా వాడిపోయిన నీ మోమును చూస్తే మాత్రం ఓర్చుకోలేనురా. నువ్వు నాతో లేనప్పుడు నువ్వు చేసే అల్లరి, నీ నవ్వు, ఇవే నన్ను అన్ని మర్చిపోయేలా చేస్తాయి అర్జున్. ప్లీజ్ నవ్వు, ప్లీజ్ అంటూ చిన్న పిల్లలా అడుగుతున్న అన్నుని, ఇదిగో ఇలా నీ మాటలతోనే ప్రేమగా కట్టిపడేస్తావే నన్ను. చూడు, మనిద్దరు గ్రాడ్యుయేషన్ పూర్తయి నాకు జాబ్ వచ్చిన మరుక్షణమే నీ మెల్లో తాళి కట్టేస్తాం. నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను ఎత్తుకెళ్ళి మరి పెళ్లి చేసుకుంటా, సరేనా అంటూ వేలు చూపిస్తూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అన్ను నవ్వుతూ, థ్యాంక్ యూ మా, అర్థం చేసుకున్నందుకు అంటూ బుగ్గపై ముద్దిస్తుంది. ఇక్కడ మాత్రమే సరిపోదనుకుంటా అంటూ కన్ను కొడతాడు. పోరా బాబు, నీకెన్ని ఇచ్చినా తక్కువేనంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ ప్రయాణమయ్యే రోజు రాని వచ్చింది. అన్ను, ఇవిగో ఈ డబ్బు ఉంచుకో, ఖర్చులకు పనికి వస్తాయి. అమ్మో, ఇంత డబ్బా? వద్దర్జున్, నాకేం ఖర్చులుంటాయి? ఇవి నా డబ్బులే అన్ను, ప్లీజ్ తీసుకో. నీవా? నీకెక్కడి నుంచి వచ్చాయిరా? పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా? వాట్? ఎందుకు అర్జున్? నీకిప్పుడంత అవసరం ఏమొచ్చిందని? నా పెళ్ళాం వాళ్ళ అత్తమామల ఆస్తి తీసుకోదు మరి,
తన మొగుడి సంపాదన అయితేనన్నా తీసుకుంటుందేమోనని. అంటే ఇదంతా నీ డబ్బా? అవునే బంగారం. అంటే మొన్న మొబైల్ కూడా నా సంపాదనే. ఎందుకురా అనవసరమైన వస్తువుల కోసం నువ్వు నా కోసం కష్టపడ్డాం? ఒసేయ్, కరిచేస్తా ఇంకోసారి అలా మాట్లాడితే. మనకింకా పెళ్లి కాకపోయినా నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. ఫిక్స్ అయిపో. భర్తగా భార్య అవసరాలు తీర్చడంలో సంతోషం ఉంటుంది కానీ కష్టం అనిపించదేం? అన్ను ఆనంద బాష్పాలతో అర్జున్ని చూస్తూ, నా లైఫ్లో నేను పొందిన ది బెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా అర్జున్ అని నిన్ను. కల్మషం లేని నీ గుండెల్లో చప్పున్నై నిన్ను ఆరాధిస్తూ ఉండిపోవాలనుందిరా అంటూ అర్జున్ని హత్తుకుంటుంది. ఉండిపో మరి అంటూ గాఢలింగనం చేసుకుంటాడు. తనను వదిలి మన మధ్యనున్న ఈ దూరాన్ని దూరం చేసిన తర్వాత నీకు దగ్గరవుతాం. అప్పుడు కూడా ఇదే మాట అంటావా? ఉండిపోమ్మని లేదా తరిమేస్తావా అంటూ నవ్వుతుంది. ఒసేయ్, సారీ సారీ, ఇక తమరు బయలుదేరండి మహానుభావా. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మొన్నట్లా మళ్ళీ ప్రయాణాన్ని క్యాన్సల్ చేయనన్నా చేస్తారు. సరే జాగ్రత్త అంటూ అన్నుకి వీడుకోలు చెప్పి తన నమ్మకస్తుడైన ఫ్రెండ్కి అంతా వివరించి అన్నుని జాగ్రత్తగా చూసుకోమని, అన్ను తల్లిదండ్రులపై ఒక కన్ను వేసి ఉంచి అన్ను విషయంలో తామేదైనా కీడు చేయాలనుకుంటే వెంటనే తనకు సమాచారం ఇవ్వమని చెప్పి బయలుదేరాడు. మధ్య మధ్యలో ఆ సెలవంటూ ఈ సెలవంటూ హాలిడే ఇవ్వటం ఆలస్యం. వెంటనే ఊరికొచ్చేసి అన్నుని కలిసి తనకు అన్ని జాగ్రత్తలు చెబుతూ తాను వచ్చిన రోజుల్లో స్వయంగా తానే అన్నుని ప్రేమగా అమ్మలా చూసుకుంటూ తన బాధను పోగొట్టే ప్రయత్నం చేసేవాడు. ఇలా చిలకా గోరింకల్లా సాగుతున్న వీరి బతుకు చిందరవందరమయ్యే ఒక రోజు వస్తుందని బహుశా వాళ్ళు కూడా ఊహించలేదనుకుంటా. ప్రస్తుతం అక్కడ పెద్ద పెద్దగా గొడవ జరుగుతుంది. ఇదంతా పట్టించుకోకుండా అన్ను వెళ్ళిన వైపే చూస్తూ తను కూడా ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళాడు. అప్పుడు కనెక్ట్ చేసి ఉంచిన కెమెరాలు అలాగే ఉన్నందున తన ల్యాప్టాప్ త్వరగా ఓపెన్ చేసి అన్ను ఏ రూమ్లో ఉందో వెతుకుతూ ఒక చోటు ఆగిపోయాడు. గోడ దగ్గర నిల్చొని కన్నీళ్లకే కన్నీళ్లు వచ్చేలా ఏడుస్తున్న అన్నుని చూస్తూ తన కంట కన్నీరు రాలేదు. అలాగే కిందకు ఒరిగిపోయి ఎవరన్నా వింటారేమోనన్న భయంతో నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని విలపిస్తుంది. నీకు నా మీద ఉన్న నమ్మకం ఇంతేనా అన్ను అనుకుంటూ చిన్నగా మొదలైన గాలివాన తుఫానగా మారిన విధంగా తాను కూడా ఏడుస్తూ ఉండిపోయాడు. తానేదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమోనన్న భయం క్షణం క్షణం వెంటాడసాగింది. లేదు, నా అన్ను తన ప్రాణం తీసుకునేంత పిరికిది కాదు అంటూ తనకు తానే ధైర్యాన్నిచ్చుకొని తనను కలిసి తనకు అంత వివరించాలని పూనుకున్నాడు. కాని మొన్నటి వరకు ప్రేమగా చూసే అన్ను కళ్ళు తనను ద్వేషిస్తే, ప్రేమ స్థానంలో కోపం కసిని ప్రదర్శిస్తే తాను తట్టుకోగలడా అనుకుంటూ భయంగా ఆలోచించసాగాడు. ఏదేమైనా నేను అన్నును కలిసి నిజం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. అన్ను బయటకు వచ్చే సమయం కోసం వేచి చూడసాగాడు. కనీసం ఆ రోజు కిటికీలోంచి కూడా తన ముఖం కనిపించలేదు. నిరాశగా వెనుదిరిగి మరునాడు ఆశగా మళ్ళీ వచ్చి అన్ను బయటకు వచ్చే సమయం కోసం వేచి చూస్తున్నాడు. తనని ఒకరు గమనిస్తున్నారనే విషయం అప్పటికి కూడా కనిపెట్టలేకపోయాడు అర్జున్. కూరగాయల కోసమని సంచిలో బయటకు వచ్చింది అన్ను. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ అన్ను కనిపించకుండా కళ్ళారా తన్ను చూసుకున్నాడు. తనకు అనుమానం రాకుండా తన్ను ఫాలో చేస్తున్నాడు అర్జున్. అర్జున్కి అనుమానం రాకుండా అర్జున్ని ఫాలో అవుతున్నాడు మరొకరు. అలా అన్ను వెంట నడుస్తూ ఉన్న అర్జున్ అన్ను అంటూ ప్రేమగా పిలుస్తాడు. ఆ పిలుపు వినడంతోనే జారుతున్న కన్నీళ్లను అర్జున్ చూడకుండా తుడుచుకుంటూ తన వైపు కూడా చూడకుండా నడవసాగింది. నేను చెప్పేది ఒకసారి విను అన్ను. ప్లీజ్ అన్ను, నీ కాళ్ళు పట్టుకుంటానే. ప్లీజ్ అన్ను, ఆగురా. ప్లీజ్ రామ్. తనంతలా బతిమలాడుతుండగా బుద్ధి ముందుకెళ్ళమని హెచ్చరిస్తున్నాం, మనసు మాత్రం ఆగమని ఆగం చేయసాగింది. ఈ పెనుగులాటలో మనసు మాట విని ఆగమని తన కాళ్లకు సందేశాన్నిచ్చిందన్ను. అన్ను, నేను చెప్పేది విను. అన్ను అర్జున్ ముందుకు తిరిగి గుండెల నిండా బరువైన శ్వాస నిండా మూగబోయిన కంఠంతో, ఏం వినమంటావు అర్జున్? ఇంకేముందని వినమంటావు అంటూ ఏడ్చి ఏడ్చి పాలిపోయిన మొహంతో అడుగుతుంది. నాకు తెలుసన్ను, నేను చెప్పేది ఒకసారి వింటే అసలేం జరిగిందో నీకంతా అర్థమవుతుంది.
అప్పుడు నువ్వు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటావు. ఏం చెప్తావో చెప్పు అర్జున్. నీ దగ్గర దొరకదనుకున్న దాన్ని దక్కించుకున్నానని చెప్తావా? నిన్ను వాడుకొని వదిలేద్దామనుకున్న అవకాశం చేజారిపోయిందని చెప్తావా? పెళ్లి పేరుతో నన్ను మోసం చేయాలనుకున్నావు. నువ్వు అనుకున్నది నా దగ్గర అప్పుడే దక్కదని తెలిసాక మరో అమ్మాయిని ప్రేమ పేరుతో తనను తల్లి చేసి చేతిలో బిడ్డతో నిలబెట్టావు. తను సరిపోలేదా నా జీవితాన్ని కూడా నాశనం చేస్తావా? ఇంకేముందని మళ్ళీ వచ్చావురా? మనసెలాగో చంపేశావు కదా. ఓ, నా ప్రాణం మిగులుంది కదో. జీవోత్సవంలా ఇలా బతికేస్తుంటే చూడలేక జాలిపడవచ్చావు కదా. నాకు ఫేవర్ చేసి పెడతావా అర్జున్? దయచేసి నీ చేతులతోనే నా ప్రాణాన్ని కూడా తీసేసి పుణ్యం కట్టుకో అర్జున్. ప్రేమించిన వాడి చేతిలో మోసపోవటం చివరి శ్వాసను విడిచేంత అదృష్టం బహుశా ఇంకెవరికి వచ్చి ఉండదు అర్జున్. ఆఖరిసారుగా నాపై జాలితోనైనా ఈ ఒక్క పని చేసి పెట్టు అర్జున్, ప్లీజ్ అంటూ తన 2 చేతులను జోడించి ప్రాధేయపడుతూ ఏడుస్తూ అక్కడే మోకాళ్ళపై కూర్చుంటుంది. తన ఎన్ని మాటలన్నా ఓర్వగలిగిన అర్జున్ తన ఏడుపును చూసి మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. ఓదార్చడానికంటూ తన దగ్గరకు వెళ్ళి తన చేతిని అన్ను తలపై వేసేలోపు అన్ను అర్జున్ సమీపాన్ని సృష్టించి, నన్ను ముట్టుకుంటే నేను చచ్చినంత ఒట్టే అర్జున్ అంటూ అన్ను తల ఎత్తకుండానే అలా ఏడుస్తూ అనగానే ఆ చేతిని అక్కడే ఆపేసి కంటి నిండా కారుతున్న కన్నీటితో తన నుంచి దూరం జరిగే క్రమంలో తన కన్నీటి బొట్లు అన్ను తలపై పడ్డాయి. తల పైకెత్తి చూస్తూ, నువ్వెందుకు ముసలి కన్నీరు కారుస్తున్నావు అర్జున్? ఓ, నీలాంటి మోసగాడు నా లైఫ్లో లేకుండా ఎలా బతుకుతానన్నా? నన్నెవరు ఇష్టపడరని తెలిసినా తెలియని అమాయకత్వంతో నిన్ను నమ్మేశాను. నా కుటుంబానికే నేనంటే ఇష్టం, ప్రేమ లేవర్జున్. అలాంటిది ఒక పరాయి వ్యక్తి నా నుంచి ఏం ఆశించకుండా నన్ను ప్రేమిస్తున్నాను. నువ్వే నా సర్వస్వం అంటే పిచ్చిగా నమ్మాంచుడు నాదే తప్పు. తప్పు నాదే. ఆ దేవుడికి కూడా నేను కనీస ప్రేమ పొందడం ఇష్టం లేదనుకుంటాం. ఎవరి ప్రేమ పొందకుండా ఇలా అనాథగా బతకాలని నా కోసమే దాచుకున్నట్లుగా అనాదిత అనే నామాన్ని అందరి నోటి వెంట ఉచ్చరింపజేస్తూ నువ్వెప్పుడు అనాథవేనంటూ నాకు సంకేతాన్నిచ్చేవాడు. అవును, అనాథం నేను. అందరూ ఉన్న అనాథం నేను. ఎవ్వరూ లేకున్నా నేను బతకగలను. నేనెందుకు బతకలేను? ఐ కెన్ అంటూ మొండిగా పైకి లేచి కన్నీళ్లు తుడుచుకుంది. తనను అలా చూస్తుంటే అర్జున్ గుండె తరుక్కపోతుంది. ఆ బాధతో మాటలను కూడబలుక్కుంటూ, అన్ను అలా అనకు, నీకు నేను ఉన్నాం. అనాదిత అనాదిత అని పిలువు మిస్టర్ అర్జున్. నా మాట విను అన్ను. నాకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. చూడు, నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా తెలిసాక కూడా ఇంకా పిచ్చిదాన్లా నీ మాయ మాటలు వింటూ నీ వలలో చిక్కుకోమంటావా? ఒక్కసారి మోసపోయేంత అమాయకత్వమే నాకు ఉంది మిస్టర్. మళ్ళీ నన్ను లొంగ తీసుకొని మోసం చేయాలని ధైర్యం కూడా చెయ్యొద్దు. అసలు మళ్ళీ నన్ను కలవాలని నా ముఖం చూడాలని ప్రయత్నం చేస్తే నీ కళ్ళ ముందే శవమే కనిపిస్తా అంటూ కోపంగా ముందడుగేసింది. అలా అన్నునే చూస్తూ కుప్పగూలిపోయి ఈ పరిస్థితికి కారణమైన తనని తానే నిందించుకుంటూ నిస్సహాయంగా ఉండిపోయాడు. రెప్పపాటు కాలంలోనే ఎదురుగా జరిగిన ఘటన చూసి నిర్ఘాంతపోయాడు. గుండె వేగంగా కొట్టుకుంటూ చలించే స్థితిలో లేని అతని తనువును తమాయించుకొని తెలివిలోకి వచ్చి అన్ను అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తనను చేరాడు. ఒంటి నిండా రక్తంతో కొన్న ఊపిరితో ఉన్న అన్నుని చేతుల్లోకి తీసుకొని హెల్ప్ హెల్ప్ అంటూ అక్కడ గుమిగుడి ఉన్న జనాలను ప్రాధేయపడుతున్నాడు. ఇదే తడవుగా అర్జున్ని ఫాలో అయిన వ్యక్తి, ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. ఒక్కరు కూడా ముందుకు రాకుండా సినిమా షూటింగ్లా చూస్తూ నించున్నారు. కనీసం అంబులెన్స్కి ఫోన్ చేసే ప్రయత్నం కూడా ఎవరు చేస్తున్నట్లుగా లేదు. ఒక ఫోన్ చేసో బండి తెచ్చి ఎక్కించుకొనో వీళ్ళకు హెల్ప్ చేస్తే అక్కడ ఏమన్నా జరిగితే లేనిపోని తంట తమ మెడకు చుట్టుకుంటుందేమోననే ఆలోచనతో తప్పుకున్నారంతా. అర్జున్ అవస్థను చూసి చలించిన ఒక ఆటో డ్రైవర్ అర్జున్ దగ్గరకు వచ్చి, ఎక్కించండి సార్, ఇప్పటికే చాలా రక్తం పోయింది అంటూ బండి సిద్ధం చేశాడు. అర్జున్ అన్నుని ఒడిలో పడుకోబెట్టుకొని, నీకేం కాదన్ను, నేను బతికించుకుంటాను, నా ప్రాణం ఇచ్చైనా నిన్ను కాపాడుకుంటానంటూ
కన్నీళ్లను దిగమింగుకుంటూ తనను స్పృహ కోల్పోకుండా తన చెంపలను తడుముతున్నాడు. నాకు తెలుసు అర్జున్, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని నాకు తెలుసు. నీకంటే నేనే నీకెక్కువ అని తెలుసు. అక్కడ ఏదైతే నేను చూశానో అందులో నీ తప్పేముండదని తెలుసు. అసలు నా స్థానం ఎవరికి ఇవ్వని తెలుసు. ఇన్ని తెలిసినా ఇందాక నీతో అంత కఠినంగా మాట్లాడినందుకు నన్ను క్షమించు. నిజం చెప్పాలంటే అలా చెయ్యక తప్పలేదు. నిన్ను ఒక్కొక్క మాట అంటున్న ప్రతిసారి నన్ను నేను 100 రెట్లు తిట్టుకున్నాను. మనం ప్రాణంగా ప్రేమించే వారిని ఎదుటివారి ఒక్క మాట అంటేనే రక్తం మరిగిపోతుంది. అలాంటిది నా నోటితో అనరాని మాటలన్నీ నిన్నన్నాను. ఏం చేయను చెప్పు? నిన్న నుంచి దూరం చేయటానికి ఇక ఏ మార్గం కనిపించలేదు నాకు. నిన్ను నిందించడం తప్ప. నేను చేసిన తప్పల్లా నీ ప్రేమను ఒప్పుకొని నీలో ఆశలు రేకెత్తడం నన్ను క్షమించు అర్జున్. ఆవిడ మనల్ని కలవనివ్వదు అర్జున్, మన ప్రేమను గెలవనివ్వదు. బహుశా ఇవే నా చివరి మాటలు కూడా కావచ్చు, కాకపోవచ్చు. ఇదంతా డైరెక్ట్గా నీతోనే చెప్పొచ్చు, కానీ ఒకవేళ నేను పొరపాటున బ్రతికినా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళవు. అది ఆవిడకి ఇష్టం ఉండదు. నా ప్రేమ చచ్చిపోతుంది అర్జున్, కానీ నీ ప్రేమ మాత్రం బతికే ఉండాలి. అంత నొప్పిలో కూడా తను లేకుండా అర్జున్ని ఎవరు చూసుకుంటారనే బాధతో తనకు తెలియకుండానే కట్టులోంచి కారుతున్న నీటి చెమ్మను తుడిచే ప్రయత్నం చేయలేక అలాగే ఉండిపోయిన అన్ను వెచ్చని కన్నీటి బొట్లు జలధారగా అర్జున్ చేతులను తాకుతున్నాయి. అర్జున్ కంగారుగా తన తలని జాగ్రత్తగా పట్టుకుంటూ, నొప్పిగా ఉందా అన్ను? వచ్చేసాంరా, త్వరగా పోనివ్వన్నా అంటూ హాస్పిటల్కు చేరుకొని స్ట్రెచ్చర్పై తనను తీసుకువెళ్ళగానే ఫార్మాలిటీస్ పూర్తి చేయించి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అర్జున్ టెన్షన్గా ఆపరేషన్ థియేటర్ బయట నిలబడి అద్దంలోంచి అన్నుని చూస్తున్నాడు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు తను పడుతున్న అవస్థను చూడలేకపోతున్నాడు. అర్జున్ భుజంపై పడ్డ చేతి వైపు తిరగగానే అటు కనిపించిన వ్యక్తిని చూసి అప్పటి వరకు తాను అణుచుకుంటూ వస్తున్న దుఃఖాన్ని ఇక ఆపుకోలేక నాన్న అంటూ ఆ వ్యక్తిని కౌగలించుకొని బోర్న ఏడవసాగాడు. అర్జున్ అన్ను విషయం కాస్త కూస్తో తెలిసిన రామ్నాథ్ గారు అన్ను యాక్సిడెంట్ గురించి అర్జున్ చెప్పగానే కంగారుగా డబ్బు తీసుకొని అక్కడకు చేరుకున్నాడు. ఎక్కిళ్ళు ఎగబాకేలా ఏడుస్తున్న అర్జున్ పరిస్థితిని చూసి ఓదార్చలేక ఆయన కూడా కుమిలిపోతున్నాడు. కాసేపు తనను ఏడవనిచ్చి నీళ్లు తాగించి తనకు ధైర్యం చెబుతూ ఉండిపోయారు రామనాథం. అలా గోడకు ఆనుకొని పచ్చనైన తమ జీవితంలో ఆరని మంటలా మిగిలిపోయిన ఆ రోజును తలుచుకుంటూ అలా శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. అన్ను ఇల్లు. రామ్నాథ్ గారు హాస్పిటల్కి వెళ్తూ వెళ్తూ టైం లేకపోవటంతో జరిగిన విషయం వాళ్ళ పక్కింటి పార్వతమ్మకు చెప్పి అన్ను తల్లిదండ్రులకు తెలియజేయమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసిన పార్వతమ్మ ఆదరబాదరగా అన్ను ఇంటికి రొప్పుతూ వచ్చి విమలతో, ఏమై విమల, నీ కూతురికి యాక్సిడెంట్ అయిందంట. మీ ఎదురింట్లో ఉంటున్న అర్జున్ తనను కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడంట. వాళ్ళ నాన్న రామనాథ్ గారు కంగారుగా వెళ్తూ నాకు చెప్పే వెళ్ళారు. విమల ఆ ముందు నటిస్తూ, అయ్యో నా కూతురికి యాక్సిడెంట్ అయిందా? ఎందుకు దేవుడా నీకు మేమంటే అంత పగ? దానికి ఏదన్నా అయితే మేమేమవ్వాలి అంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంది. పార్వతమ్మ ఇచ్చిన హాస్పిటల్ అడ్రస్ తీసుకుని ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆయనకు ఫోన్ చేసింది. ఏంటే ఈ టైంలో ఫోన్ చేశావు? మీ ముదనష్టపు కూతురుంది కదా, దానికి యాక్సిడెంట్ అయిందంట. అవునా? ఎక్కడ ఎప్పుడు జరిగింది? ఏమో, పోయే ప్రాణాన్ని పోనివ్వకుండా ఆ సచ్చినోడు అర్జున్ దాన్ని కాపాడి హాస్పిటల్లో చేర్చాడంట. ఇప్పుడు ఆ డాక్టర్లు ఎంత బిల్లు అడిగితే అంత కట్టాలి మనం. పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా, పోయి ఉంటుందిలే. పెళ్ళికయ్యా ఖర్చులు మిగులుతాయనుకుంటే ఈ యాక్సిడెంట్ ఖర్చులు కూడానా? చూడండి, అది ఉన్నా పోయినా పెద్ద తేడా లేదు మనకి. కానీ ఆ బిల్ మనల్ని కట్టమంటే మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నా. వాళ్ళే కట్టుకుంటారో చంపుకొని తెచ్చుకుంటారో అది వాళ్ళిష్టం. మీరు నయా పైసా తీయటానికి కూడా నేను ఒప్పుకోను. సరేలేవే, అంత ఉన్నవారు ఆ ఖర్చేదో వాళ్ళే పెట్టుకోరా. లేకుంటే బతికితే ఇంటికొస్తుంది, లేదంటే కాటికెళ్తుంది. కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకున్న తదుపరి ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ రూమ్లోంచి బయటకు వస్తూ డోర్ ఓపెన్ చేశాడు ఆ చికిత్స చేస్తున్న సర్జన్.
అర్జున్ పరుగులాంటి నడకతో డాక్టర్ను చేరుకొని, డాక్టర్, నా అన్నుకి ఎలా ఉంది డాక్టర్? తను బాగుంది కదా? ఇప్పుడు నేను వెళ్ళి చూడవచ్చా? చెప్పండి డాక్టర్, చెప్పండి. నాన్న, నువ్వైనా అడుగు నాన్న. ఈ డాక్టర్ ఏంటి ఏం సమాధానం ఇవ్వట్లేదు? అర్జున్ అలా చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ జాలి బాధ కలిగాయి. డాక్టర్ కూడా అర్జున్కి ఆ విషయం చెప్పలేకపోతున్నాడు. ఆ సర్జన్ రామ్నాథ్ వైపుకు తిరిగి తల అడ్డంగా ఊపాడు. ఆ సమయంలో అర్జున్ గురించి ఆలోచిస్తూ ఆయనకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏంటి నాన్న, ఎవరు ఏం మాట్లాడరు అంటూ పక్కనే ఉన్న నర్స్ దగ్గరికి వెళ్ళి, సిస్టర్, కనీసం మీరైనా చెప్పండి సిస్టర్, నా అన్నుకి ఎలా ఉందో? తను కళ్ళు తెరిచిందా? నేను వెళ్ళి చూసిరానా? ఆవిడ మనసు చలించి కంట్లోంచి రాలబోతున్న కన్నీళ్లను ఆపుకొని, నువ్వు వెళ్ళి చూడవచ్చు బాబు. కాని తను మాట్లాడలేదు అంటూ భారంగా అంటుంది. ఏమైంది నా అన్నుకి, ఏమైంది సిస్టర్? తను చనిపోయింది బాబు. అర్జున్ ఆ వెన్ను అదరగొడుతూ, అబద్ధం చెప్పొద్దు సిస్టర్. నా అన్ను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని నాకు ప్రామిస్ చేసింది. తను నా మాట నిలబెట్టుకుంటుంది, నాకు తెలుసు. నాన్న, చూడండి, ఈవిడ ఏదేదో మాట్లాడుతుంది. ఇదంతా అబద్ధమని చెప్పమనండి. ఆయన అర్జున్ను పట్టుకుని రోదిస్తూ, సిస్టర్ చెప్పింది నిజమే అర్జున్. అన్ను మనందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది. లేదు, నేను నమ్మను. నా నుంచి అన్నుని దూరం చేయటానికి మీరంతా కట్టుకథలు చెబుతున్నారంటూ పరిగెత్తుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి అన్ను పక్కన నిలబడి, అన్ను, చూడరా, వీళ్ళేదో అంటున్నారు. ముందులే, పైకి లేచి కూర్చో. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మరో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుందాం. ఏంట్రా, ఏం మాట్లాడవు? నీ అర్జున్ వచ్చాన్రా, లేవరా అన్ను అంటూ తన చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు. రామ్నాథ్ గారు అర్జున్ దగ్గరికి వెళ్ళి తనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వెంత వేడుకున్నా తను లేవలేదు అర్జున్. తను మన కందన్ లోకానికి వెళ్ళిపోయింది. నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తుంది నాన్నా? నేనేమైపోవాలని ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించలేదా తను? తను లేకపోతే నేను లేనని తెలియదా తనకి? అంటూ నిర్జీవంగా పడి ఉన్న అన్నునే చూస్తూ నమ్మక తప్పని నిజాన్ని దిగమింగలేక ఆ మాంతం అన్నుని చేరుకొని తన చేతిని పట్టుకొని అప్పుడే పుట్టిన పసిబిడ్డలా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి ఇంకిపోయిన అతని కంట్లో కన్నీరు మిగిలాక వాటిని బయటకు తీసుకురాలేకపోతున్నాడు. అలాగే అన్ను చేతిని పట్టుకొని గోడ కానుకొని కూర్చున్నాడు అర్జున్. ఒక పెద్ద అంతస్తు మేడలో మెట్లపై నుంచి టీవీగా నడుస్తూ పొగరెక్కిన కళ్ళతో ప్రపంచాన్ని జయించనన్న గర్వంతో వస్తున్నాం సౌందర్యాన్ని చూస్తూ చేతులెత్తి నమస్కరించారిద్దరు. ఇవ్వవలసిన దానికంటే పెద్ద మొత్తంలోనే ఇచ్చిందామె. వాళ్ళు సంతోషపడిపోతూ ఇలాంటి మరికొన్ని ఆఫర్లు తమకే ఇవ్వమని విన్నవించుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పిన శుభవార్త విన్నప్పటి నుంచి పట్టరాని సంతోషంతో వెలిగిపోతుందా రాక్షసి మహిళ. అర్జున్, ఇక అన్నును తీసుకొని వెళ్దాం రారా. ఎక్కడైనా వీళ్ళు ఎంతసేపు ఉండనిస్తారు అంటూ తన్ను స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు అర్జున్. నాన్న, ఎక్కడికి నాన్న? అన్ను ఇంటికి అర్జున్. అక్కడికి ఎందుకు? వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాలి కదరా. ఏర్పాట్లా? అదే నాన్న, అన్నుని సాగనంపే కార్యక్రమం ఉంది కదా అంటూ మూగబోయిన గొంతుతో అంటాడు. తనెక్కడికి వెళ్ళదు నాన్న, నాతోనే ఉండనివ్వండి. నేనివ్వను, నా అన్నుని ఎవరికి ఇవ్వను అంటూ తన చేతిని గట్టిగా చుట్టి పట్టుకున్నాడు. తప్పు, అలా అనకూడదు అర్జున్. స్వర్గస్థులైన వారిని వారి స్వర్గస్థలానికి పంపించేయాలి. ఎందుకంటే వారికి ఇప్పుడు తలదాచుకోవటానికి ఈ భూతల్లి చోటునివ్వదు. వారికంటూ నిర్ణయించబడిన ప్రత్యేక స్థలంలో వారిని కాపాడుకుంటూ ఉంటాడా భగవంతుడు. నేను కూడా అలాగే కాపాడుకుంటాను నానా. ప్లీజ్, అన్నుని ఎక్కడికి తీసుకువెళ్ళొద్దు నానా, ప్లీజ్. తనున్న స్థితికి ఎదురు చెప్పలేకపోతున్నాడు రామ్నాథ్. తనెంతగా అన్నుని ప్రేమించాడో స్వయాన చూడలేకపోయినా తనతో అన్ను గురించి చెప్తున్నప్పుడల్లా తన మాటల్లోనే అర్థమయ్యేది. ఇంత చిన్న వయస్సులోనే గుండె పగిలిపోయి దీనంగా అన్ను చావుతో బిక్క చచ్చిపోయి పడి ఉన్న అర్జున్ను చూడలేకపోతున్నారు రామనాథం. ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్న జీవితం కంటి ముందే కూలిపోతే ఎలా ఉంటుందో శిష్టంగా తన కళ్ళలో కనిపిస్తుంది. బహుశా పెద్దవాణ్ణే నేను కూడా ఈ పరిస్థితి ఈ వయసులో వచ్చి ఉంటే తట్టుకోలేకపోయేవాణ్ణేమోనంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ముక్కుపచ్చలారని పిల్లపై ఎందుకింత పగపట్టాడా భగవంతుడు అనుకుంటూ తల బాదుకున్నాడు.
ఎప్పటికో గాని అన్నుని హాస్పిటల్ నుంచి తన ఇంటికి తీసుకెళ్లటానికి అర్జున్ ఒప్పించగలిగాడు రామ్నాథ్. కానీ ఆ తర్వాత జరగబోయే పరిణామానికి అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడోని అనుకుంటూ బాధపడుతున్నాడు. అన్నుని ఇంటికి తీసుకువెళ్ళాడు. అందరి ముందు అన్ను కుటుంబ సభ్యులు ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ మనిషికుండవలసిన కనీస మానవత్వం మరిచిపోయి రాగాలు తీస్తూ ఏడుపు నటిస్తున్నారు. అర్జున్ అలాగే అన్ను శవాన్ని చూస్తూ ఓ మూలాన జీవం లేని వాళ్ళ కూర్చుని ఉన్నాడు. అన్ను తల్లి విమల వచ్చినప్పటి నుంచి అర్జున్ని గమనిస్తూ ఉంది. తనకెందుకో అనుమానం వచ్చి రామ్నాథ్ గారు కూడా అక్కడే ఉండటంతో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఆయన వీరి ప్రేమ విషయం మొత్తం చెప్పకుండా కేవలం అర్జున్ అన్నుని ప్రేమించడన్నది మాత్రమే చెబుతాడు. ఎందుకంటే విమల గురించి రామ్నాథ్ గారికి కూడా తెలుసు. ఇప్పుడు అన్ను ప్రేమించిన విషయం కూడా బయట పెడితే విచక్షణ కోల్పోయి అందరి ముందు తనపై లేనిపోని అబాండాలు ఎక్కడ వేస్తారోనని ఊరుకుండిపోయాడు. ఈ తంతు అయ్యే వరకు అర్జున్ ఇక్కడే ఉండి తనను కళ్ళారా చూసుకోవటానికి తనకు అనుమతినివ్వమని ఆవిడ్ని వేడుకుంటాడు. దీని మొహానికి ప్రేమ ఒకటే తక్కువ అనుకుంటూ అయినా వీడేంటో ఏదో కోల్పోయినట్లు డీలపడిపోయాడు. మనకెందుకులే, అసలే పెద్దోళ్ళు, వీళ్ళ జోలికి పోతే మనల్ని ఎందులోనైనా ఇరికిస్తారు అనుకుంటూ అర్జున్ అక్కడ ఉండేందుకు అంగీకారం తెలిపి వెళ్ళిపోతుంది. ఆ రాత్రంతా రెప్పలు మోస్తే తన అన్నెక్కడ తీసుకెళ్ళిపోతారోనని అలాగే తన దగ్గర కూర్చొని ఉన్నాడు. ఉదయం అన్నుని సాగనంపడానికి తయారు చేస్తున్నారు అక్కడ. అర్జున్ మనసు తన ఆధీనంలో లేదు. తన అన్ను తన ప్రేమ చచ్చిపోయినా తనెందుకు ఇంక బతికి ఉన్నాడని తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. రామ్నాథ్ గారు కంగారుగా అర్జున్ దగ్గరికి వచ్చి వణుకుతున్న గొంతుతో ఏదో చెప్పాడు. అది విని అర్జున్ పిడికిలి బిగుసుకుంది. ఉక్రోషం బాధ కలగలిసిన భావేదనతో ఆ ఇంటి లోపలికి నడిచాడు. దిక్కులు పిక్కటిల్లేలా కోపంగా మా అంటూ అరిచాడు. కళ్ళల్లో రాజసం, ఐశ్వర్యానికి ఐరేంద్రి వలె ఆమె నడిచే విధానం మహాశయులనే తలపిస్తుంది. ఆవిడ కిందకు దిగింది. ఏమైంది అర్జున్, ఎందుకంత గట్టిగా అరిచావు? నీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదా అమ్మా? నాన్సెన్స్, ఇన్ని కోట్లకు అధిపతినైనా నన్ను చీమ కుట్టే అంత ధైర్యం చేయగలదా అర్జున్? నేను ఏ విషయం గురించి అడుగుతున్నాను? నిజంగా అర్థం కాక మాట్లాడుతున్నావా లేదా అర్థమై నటిస్తున్నావా అంటూ నిప్పులు కక్కుతున్న కళ్ళను బాణాల్లా ఆవిడ కళ్ళలోకి విసురుతున్నాడు. నువ్వు దేని గురించి అడుగుతున్నావో చెప్పు ముందు. అంటే ఇంతకుముందు ఎన్ని నేరాలు చేశావమ్మా? అర్జున్, నీ నేరాలు చిట్ట బయట పెడితే నన్ను కూడా చంపేస్తావా? అయినా నువ్వు చంపింది అన్ను ఒక్కదాన్ని అనుకున్నావేమో. దాని గుండెతో ముడిపడుకున్నాం నా గుండెను కూడా అప్పుడే చంపేశావు. కేవలం ఒక దేహం మాత్రమే నీ ముందుంది. ఇది కూడా ఎప్పుడు ఆవిరైపోతుందో కూడా నువ్వు ఊహించలేవు. పిచ్చి పిచ్చిగా మాట్లాడక అర్జున్. నా అన్నుని చంపవలసిన అవసరం ఏమొచ్చింది అంటూ గట్టిగా అరుస్తాడు. నేనే చంపించానని నీ దగ్గర ఆధారాలున్నాయా? అర్జున్ వాళ్ళమ్మ ఫోన్ లాక్కొని అందులో రీసెంట్ కాల్స్ ఓపెన్ చేసి ఆ నెంబర్ చూపిస్తూ, ఇంతకంటే పెద్ద ఆధారం కావాలా మిసెస్ సౌందర్య అలియాస్ కరుణాక్షి రామ్నాథ్? నేను నీ అమ్మనని మర్చిపోయి మాట్లాడుతున్నావు అర్జున్. మాటలు జాగ్రత్తగా రాణిస్తాను, నీ కళ్ళ ముందే రాణిస్తాను అంటూ ఆ నెంబర్కు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. ఆ పక్క ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి, హలో అమ్మగారు, మళ్ళీ చేశారేంటమ్మా? నిన్నే కదా డబ్బంతా ఇచ్చి సెటిల్ చేసేశారు. ఇందాక కూడా ఫోన్ చేసి కొద్ది రోజులు బయటకు రావద్దని హెచ్చరించారు. మళ్ళీ అప్పుడే ఫోన్ చేశారేంటి? ఓ, ఇంకెవరినైనా పైకి పంపే ప్లాన్ చేస్తున్నారా అమ్మా? చెప్పండి, ఎవరిని చంపాలి? అబ్బాయా అమ్మాయా లేక ముసలోడా ముతకోడా? మీరిలా ఆర్డర్ వేయండి, ఎంత రిస్క్ చేసైనా క్షణాల్లో శవాన్ని మీ ముందుంచుతాము. ఆవిడ అవాక్కై చూస్తూ ఉండిపోయింది. నాకేలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? చెడుతో పాటు మంచి ఉన్నట్టే నీతో పాటు ఇంట్లో నాన్న కూడా ఉంటున్నాడుగా. ఆయన ఇంట్లో లేననుకొని నువ్వా కిల్లర్తో మాట్లాడుతున్నప్పుడు అంతా విన్నాకు చెప్పాడు. ఇప్పుడు చెప్పు, అన్నుని ఎందుకు చంపించావు? ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా పొగరుగా
మరి నా వారసుని ప్రేమ అనే వలలో వేసి ఆస్తినంతా కాజేద్దామనుకున్నాం. ఆ బికారు దాన్ని చంపకుండా వదిలేయాలా? షటపమ్మా, ఇక ఆపు. అన్ను గురించి తప్పుగా ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను. దాని మాయలో ఉన్నావు కాబట్టే తల్లిని కూడా నమ్మట్లేదు. ఇక చాలు, నీకేం తెలుసని అన్ను గురించి మాట్లాడుతున్నావు? ఇంత ఆస్తి ఉందని తెలిసినా తను ముందు నా ప్రేమను ఒప్పుకోలేదు. చెడు తిరుగుళ్ళు తిరిగి ఎక్కడ చెడిపోతాననే భయంతో అప్పుడు తన ప్రేమను బయటపెట్టి నన్ను బుద్ధిగా చదవమని నా కాళ్లపై నేను నిలబడితేనే నన్ను పెళ్లి చేసుకుంటానంది. అలాంటి అన్నుని నువ్వు చంపించింది అంటూ జలజల రాలుతున్న కన్నీళ్ల రూపంలో బయటకొచ్చాయి ఆ వేడి బిందువులు. నిన్ను నమ్మించటానికి అలా చెప్పుంటుంది. ఎంతమందిని చూడలేదు, ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతారు ఈ లోకల్ మనుషులు. డబ్బు ఆస్తి ఈ పదాలకు అర్థాలు కూడా తెలియవు దానికి అంటూ విరక్తిగా అంటాడు. అర్జున్, నేను నీ తల్లిని బాబు, నేనేం చేసినా నీ మంచి కోసమేనని అర్థం చేసుకోరా అంటూ మోకాళ్లపై కూర్చొని ఏడుస్తున్న అర్జున్ భుజంపై చెయ్యి వేసింది. ఆమె చేతిని పక్కకు తోసేసి, చాలా మంచి చేశావమ్మా, చాలానే మంచి చేశావు నాకు. నా ప్రాణాన్ని నాకు దూరం చేసి చాలా మంచి చేశావు. ఇలా ఇంకా ఎందరి అమాయకురాల ప్రాణాలను తీద్దామనుకుంటున్నావు? చూడు అర్జున్, నువ్వు ఆవేశంలో ఉన్నావు. నేనిప్పుడేం చెప్పినా నీ బుర్రకెక్కదు. కాస్త రెస్ట్ తీసుకో, నార్మల్ అయిపోతావు. అవును, నేను ఆవేశంలోనే ఉన్నాను. ఇంకా నిజాలు మాట్లాడుతున్నాను అంటూ అరుస్తూ, నీ వల్ల అన్నయ్య జీవితం నాశనమైంది. ఇప్పుడు నా జీవితాన్ని కూడా నాశనం చేశావు. అన్నయ్య జీవితం నాశనం చేయటం ఏంట్రా? దాని చావుతో పిచ్చోడివి అయినట్లు ఉన్నావు. సృహలోకి రా అర్జున్. హా, అవును, నువ్వు అన్నయ్య జీవితాన్ని నాశనం చేశావు. వాడు బలవంతంగా చనిపోయేలా చేశావు. ఆవిడ బిగుసుకుపోయి నోట మాట రాక ఒక్కొక్క మాట కూలబడుక్కుంటూ, అన్న చనిపోయాడా? అవును, చనిపోయాడు. అది నీ వల్ల అంటూ గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. నా వల్ల? నేనేం చేశా అంటూ ఉండగా, అక్కడితో ఆపేయమ్మా, నేనేం చేశాను అనే అమాయక ప్రశ్న వేయడం మానే. ఆ రోజు అన్నయ్య వాడి ప్రేమని నీతో చెప్పినప్పుడు నువ్వు చేసింది గుర్తు రావట్లేదా నీకు? గతం కళ్ళ ముందు కొద్ది కొద్దిగా కదలాడింది. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్రేమించావా? ఆ అమ్మాయి స్టేటస్ ఏంటి? అమ్మా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. తను అనాథమ్మా. అనాథ. నేనేమో నీకు మంచి కెరియర్ అండ్ స్టేటస్ తెచ్చిపెట్టే సంబంధాలను చూస్తుంటే ఇప్పుడొచ్చి ఒక అనాథని చేసుకుంటానని నాతోనే చెప్తున్నావా? తను చాలా మంచి అమ్మాయమ్మా, నన్ను బాగా చూసుకుంటుంది. అంతకంటే ఏం కావాలి? ఈ డబ్బు హోదా మన దగ్గర లేనివేవి కాదుగా అంటుండగా నా మాటకి ఎదురు చెప్పేంత పెద్దవాడు అయిపోయావు. నీకు వారం రోజుల్లో కోటీశ్వరులో ఒకరైన చక్కని అమ్మాయితో పెళ్ళి. నేను కావాలనుకుంటే ఈ పెళ్లి చేసుకో, లేదనుకుంటే ఇంట్లోంచి వెళ్ళిపో. కరుణ అంటూ రామ్నాథ్ గారు మందలించిపోయినాం. సౌందర్య, నేను చెప్పేదే మాట, గీసిందే గీత. అమ్మా, ఒకసారి ఆలోచించమ్మా. సౌందర్య విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. వాస్తవానికి వచ్చిన సౌందర్య కళ్ళ వెంబడి నీళ్లు గిర్రున తిరిగాయి. అంటే నేను ఒప్పుకోలేదని అన్నయ్య చనిపోయాడా అంటున్న సౌందర్య గొంతు బాధతో కూరుకుపోయింది. హా, ఆ రోజు వాడు నాకు కాల్ చేశాడు అంటూ ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకోసాగాడు. సంవత్సరం క్రితం. గగన్, ఈ రోజుతో అంతా ముగిసిపోతుంది అర్జున్. బహుశా నువ్వు నీ అన్నయ్యనిక చూడలేవు. అన్నయ్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు ముందు ఎక్కడ ఉన్నావో చెప్పు, నేను వస్తున్నాను. నువ్వు వచ్చే వరకు నేను ఉండలేనురా. అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో. బాయ్ అర్జున్. అన్నయ్య అన్నయ్య అంటూ కంగారుగా ఫోన్ పెట్టేసి నెంబర్ ట్రాక్ చేయించి లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళేసరికి అంతా జరిగిపోయింది. కదులుతున్న రైలు నుంచి దూకేసినందున బాడీ పార్ట్స్ చిందరవందరంగా అక్కడక్కడ పడి ఉన్నాయి. గగన్ను అలా చూసిన అర్జున్ తట్టుకోలేకపోయాడు. అక్కడే కూలబడి ఏడుస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు గడుస్తున్న కాలం. సౌందర్య కొడుకు చావుకు కారణమయ్యానన్న పశ్చాత్తాపంతో నేలపై ఒరిగి ఏడుస్తూ కూర్చుంది. అన్యాయంగా ఇద్దరి ప్రాణాలు తీసి ఆ పాపాన్ని మూటగట్టుకున్నావమ్మా. నువ్వు ఇప్పుడు పశ్చాత్తాపం చెందడం అనేది వాళ్ళిద్దరినీ అవమానించినట్లే ఉంటుంది. నీకు ప్రేమ విలువ ఎప్పటికీ అర్థం కాదు.
మీ డబ్బు మనుషులకు అర్థం కాదు అంటూ దీనంగా అక్కడి నుంచి కదిలాడు. అన్నుని తయారు చేసిన ఆమె అంత్యక్రియలకు అన్ని సిద్ధం చేసుకుని తీసుకుని వెళ్తుండగా అర్జున్ అక్కడకు వడివడిగా చేరుకుని 4 అంచుల్లో ఒక అంచున దుంగును పట్టుకొని అన్ను మృతదేహాన్ని భారమైన గుండెతో, కదలనివ్వని కాళ్లతో, అస్థిమితమైన మనసుతో, భరించలేని శోకంతో ముందుకు వెళ్తున్నాడు. చూడ్డానికి హృదయ విదాకరంగా ఉందా దృశ్యం. రామ్నాథ్ గారు అర్జున్ చూసి బాధపడుతున్నారు. శ్మశానానికి చేరుకున్నారంతా. అర్జున్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. తన గుండెను పట్టుకుని అలాగే విలపిస్తున్నాడు. అన్ను తండ్రి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అందరికీ చివరిగా అన్ను ముఖం చూపిస్తున్నాడు. అర్జున్ చూస్తూ నిలబడిపోయాడు. అన్నుని ముందుగా తవ్వి ఉంచిన గుంతలో వేసేస్తుండగా ఇక చూడలేక కళ్ళు మూసుకుని దూరంగా నిలబడ్డాడు అర్జున్. కళ్ళ నుంచి రాలుతున్న నీటితో రోదిస్తూ ఒక చోట నిల్చుంటే తనను ఓదారుస్తున్నారు రామనాథ్ గారు. కార్యక్రమం ముగిసింది. వచ్చిన వారు ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవటంతో నీరసంగా పీక్కపోయిన మొహంతో అక్కడ ఒక చోట కూర్చొని అన్నుని ఉంచిన గుంత వైపు చూస్తూ ఉన్నాడు అర్జున్. రామ్నాథ్ గారు మెల్లిగా అర్జున్తో, ఇక రా అర్జున్, ఇంటికెళ్దాం. నేను వస్తాను, మీరు వెళ్ళండి నాన్నా. లేదు, నిన్ని పరిస్థితుల్లో ఒంటరిగా వదలలేను. వెళ్దాం రా అర్జున్. నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని ఇక్కడ కూర్చున్నాను నాన్నా. అక్కడికి వస్తే మళ్ళీ ఆవిడ ముఖం చూస్తూ మనసు ఉపశమించదు. అందుకే నా మనసు కుదుటపడే వరకు ఉండొచ్చేస్తాను. మీరు వెళ్ళండి నాన్నా. నిజంగా వచ్చేస్తావు కదా అర్జున్? వెళ్తే అన్నుని కలవటానికి వెళ్తుండేవాణ్ణి. ఉన్న ఒక్క తోడు నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇంకెక్కడికి వెళ్తాను నాన్నా? వస్తాను, మీరు బయలుదేరండి. అర్జున్ని కాస్త ఒంటరిగా వదిలితేనన్నా తను కొంచెం సద్దు మణుగుతాడనుకొని వెళ్ళిపోయారు రామనాథ్ గారు. అలా ఒంటరిగా ఎంతసేపు కూర్చున్నాడో తర్వాత సత్తువంతా కూడగట్టుకొని అన్నుని ఉంచిన స్థలం వద్దకు వెళ్ళి కూర్చొని గుంత వైపు చూస్తూ, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను. అన్ను నన్ను ప్రేమగా చూసుకునేవారంతా నాకు దూరమయ్యారు. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఇక నాకెవరున్నారే? ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోవాలే అంటూ అన్ను చివరిసారిగా తనతో మాట్లాడిన మాటలు గుర్తెచ్చుకుంటూ, నీ దృష్టిలో ఒక మోసగాడిలా మిగిలిపోయాను కదన్ను. ఆ రోజు 2 నిమిషాలు అక్కడే ఉండుంటే నిజమేంటో తెలిసేదిరా. 2 రోజుల క్రితం. అమ్మా, నువ్వేదేదో మాట్లాడి ఇలా ఇంటి గొడవను బజారులోకి తీసుకురావద్దు. నేను చెప్పేది విను. ఏంట్రా వినేది? నీ అన్నే నయం, కనీసం ప్రేమిస్తున్నానన్న చెప్పాడు. నువ్వు అది కూడా చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసుకుని ఒక బాబుని కని ఆ పిల్లతో ఇంటికి వస్తావా? నా పరువు ప్రతిష్టలు ఏం కావాలని అంటూ ఇంటి గడప తొక్కనివ్వకుండా బయటే ఉంచి గట్టి గట్టిగా అరుస్తూ ఉంది కరుణ. అమ్మా, అన్నయ్య ప్రేమించింది తిననే. ఈమె ఎవరో కాదు, వదిన, అన్నయ్య భార్య. అవును, ఇంకా వదిన చేతిలో ఉన్న బాబు మన అన్నయ్య కొడుకు. వాట్? ఆ రోజు నా మాటకు ఎదురు చెప్పకుండా వెళ్ళిపోయాడనుకుంటే వాడు చేసిన ఘన కార్యం ఇదా? ఎంత ధైర్యం వాడికి! వాడెక్కడా? అది వచ్చేస్తాడు. రమ్మను, వాడిని పిలువు ముందు. నన్నింత మోసం చేసిన వాడు కొడుకైనా సరే నేను క్షమించను. దయచేసి ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ముందు వదినను బాబును ఇంట్లోకి వెళ్ళనివ్వమ్మా. అయినా కరుణించిన సౌందర్య వారిని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకుండా దూరంగా తమ గెస్ట్ హౌస్లో పెట్టింది. ఆ రోజును తలుచుకున్న అర్జున్ ఏడుస్తూ అన్నయ్య చనిపోయిన తర్వాత కడుపుతో ఉన్న వదినను ఒంటరిగా వదిలేయలేక వదిన బాధని తీసుకుని ఒక ఇంటిలో ఉంచి తన బాగోగులు జాగ్రత్తలు చూసుకుంటూ వచ్చాను. బాబును చూస్తేనా అమ్మ మనసు కరిగి తన్ను చేరదీస్తుందని తీసుకువచ్చాను. ఈ విషయాలన్నీ నీకు చెప్పి అనవసరం నిన్ను బాధపెట్టడం ఇష్టం లేకే వదిన విషయం నీ దగ్గర దాచానే. అంతేగాని నువ్వు వేడవలసిన నన్ను ఇంకెవరికైనా సొంతం చేస్తానా? నా గుండెల్లో గూడు కట్టుకుంది నువ్వు ఒక్కదానివేనే. అలాంటిది నేను తప్పు చేస్తున్నానని ఒక్కసారి కూడా అనిపించలేదా నీకు? నా గురించి ఇంతేనా నీకు తెలుసు? నా అర్జున్ తప్పు చేయడని నీకు అనిపించలేదా అన్ను అంటూ గుక్కపట్టి ఏడవసాగాడు. మెల్లిగా మొదలైన జడివాన బీభత్సంగా మారినట్టు చిన్న మూలుగుతో మొదలైన అర్జున్ ఆక్రందనలు ప్రబలంగా మారి దిక్కులు పిక్కటిల్లేలా మొరపెట్టుకుంటున్నాడు. ఆ క్రమంలో అన్ను గుంతను పట్టుకొని వాలిపోయి రోదిస్తూ కుప్పగూలిపోయాడు.
ఆ రోజు వాలిపోయిన అర్జున్కు ఇక లేవలసిన అవసరం రాలేదు. తన ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేక, తాను లేని విశ్వంలో తలదాచుకోలేక తన తుది శ్వాస విడిచాడు అర్జున్. సాయంత్రం వరకు అర్జున్ కోసం ఎదురు చూస్తూ తను తీసుకురావడానికని వెళ్ళిన రామనాథ్ గారు అక్కడ నిర్జీవంగా పడి ఉన్న అర్జున్ని చూసి బావుర్మని రోదిస్తూ ఆయన గుండె చెరువయ్యేలా ఏడుస్తున్నారు. కానీ ఇక్కడితో వీళ్ళ ప్రేమ అంతమవుతుందని అనుకోకండి. ఎందుకంటే దే మేట్ ఈచ్ అదర్, దే లవ్డ్ ఈచ్ అదర్, దే లైవ్డ్ ఫర్ ఈచ్ అదర్, దే డైడ్ యాజ్ వన్ సోల్, టూ బాడీస్, అండ్ ఫైనలీ దే టుగెదర్ లాఫింగ్ ఇన్ హెవెన్ లైక్ ఏంజల్స్ బికాస్ దే సోల్స్ ఆర్ నౌ పీస్ఫుల్లీ సేవ్ దేర్. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.